అసలు ఈ సనాతన ధర్మంలో ఈ బూతులు మాట్లాడే సాంప్రదాయం ఎక్కడదని నాకు అర్థం కాదు. చాలా మంది మీద కూడా సరే అర్బన్ నక్సల్స్ అవి అంటే చిన్న పదాలు, కానీ చాలా చాలా దారుణంగా ఇప్పుడు మీరు అన్న గోదావరి తల్లి అకౌంట్ కానీ ఇంకొన్ని అకౌంట్లు కానీ అసలు లకారంతో తిట్టుకుంటూ చాలా బూతులు మాట్లాడుతారు. ఈ సనాతన ధర్మంలో ఈ బూతులు మాట్లాడే సాంప్రదాయం ఉందా ఏమన్నా? లేదు. ఇప్పుడు వీళ్ళు నన్ను కూడా అంటగడతారు అన్నట్టు. నువ్వు కూడా మాట్లాడినావు కదా ఒకప్పుడు అంటారు. నా వీడియోలు మీరు చూడండి ట్విట్టర్లో, అవతల క్రిస్టియన్స్ కానీ వేరే మతాల వాళ్ళు కానీ లేకపోతే నాస్తికులు కానీ ఇట్లా ఉంటారు కదా కొందరు, వాళ్ళు ఏ బూతు మాట్లాడతారో నేను అదే బూతుతో రిప్లై ఇస్తే, ఎప్పుడు ఎండ్లో బూతు ఉంటుంది, ఎండ్ కన్నా ముందు సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు రాముడు హవిష్య పాత్రకి పుట్టిండు, దశరథుడు కాదంటాడు. మరి కౌశల్యాదేవి ఇంకా 2 భార్యలు ప్రెగ్నెంట్ ఎట్లేరు 12 నెలలు, అది రామాయణంలో ఉంది. చదివి ఓపిక ఎవరికైనా ఉందా? క్లియర్గా ఉంది అందులో. మరి ఏం చదువుతున్నారు వీళ్ళు? ఆన్సర్లు లేవు. మీ మేరీ ఏమైనా తక్కువ, మీ జీసస్ ఏమైనా తక్కువ, నీకెందుకునా మేరీ గురించి జీసస్ గురించి అనిపిస్తుంది కదన్న. ఇప్పుడు ఏమైంది తెలుసా, బైబుల్ మీద హిందువులకి జ్ఞానం ఎక్కువ వచ్చింది. మీరు అడగండి హిందువులని బైబుల్ గురించి, చెప్పేస్తారు ఈ బూతుంది ఆ బూతుందని. అది బ్రహ్మదేవుడు సరస్వతి దేవికి వాళ్ళు లింక్ అంట కడుతున్నారు కూతురని. దానికి ఆన్సర్ చెప్పండిరా అంటే 18 పురాణాల పేర్లు గుర్తుండవు మన వాళ్ళకి. ఒక్క పేరు గుర్తుండదేమో చెప్పండి. శ్రీమద్ భాగవతం ఒకటే గుర్తుంటుంది. అందులో మన దరిద్రం ఏంటంటే భాగవతానికి భగవద్గీతకి తేడా తెలియదు హిందువులకి. అది 18 పురాణాల్లో ఉండేది భాగవతం. మహాభారత యుద్ధంలో మహాభారతంలో అంతర్గతంగా వచ్చింది భగవద్గీత. ఇది తెలియదు చాలా మందికి. ఈ జ్ఞానం లేనోడివి నువ్వు క్రిస్టియన్స్ని ఎట్లా తిరుగుతావు? బైబుల్ నేర్చుకున్నావు, అందులో బూతులు ఎతుకుతూ నేర్చుకున్నావు, అనుష్ఠానంలో పెడతావా? దేవుడి గది ముందు కూర్చొని బైబుల్ చదువుతావా? లేదు కదా. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుడి గదిలో ఏం చేయాలో అది చేయాలి. దానికే ఉంది మనకి పంచమహాయజ్ఞాలు అని చెప్తారు అన్నట్టు. పంచమహాయజ్ఞాలు మీరు ఏ యజ్ఞ యాగాలైనా తీసుకోండి, మహా అనే శబ్దం ముందు ఉండదు. సుబ్రహ్మణ్య స్వామి యాగము, గణపతి హోమము ఇట్లాంటివే ఉంటాయి. కానీ పంచమహాయజ్ఞం అని ఉంటుంది. ఇందులో ఋషి యజ్ఞం అని ఉంటుంది. ఋషులు మనకి ఏదైతే జ్ఞానం ఇచ్చారో అది డైలీ గింతైనా వినాలి. ఆ యజ్ఞం వింటే చాలు మనం ఋషికి ఇది చేసినట్టు. ఓకే, ఇది ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. కానీ వాళ్ళని తిట్టాలి. ఇదే ఫార్మాట్ అయ్యింది. నేను కూడా తిడతా, బూతులు తిడతా. ఎప్పుడు తిడతా? వాడు మరీ మితిమీరి మాట్లాడితే వాడు మాట్లాడిన మాటతోనే నేను రిప్లై ఇస్తాను, దట్టు సబ్జెక్ట్ చెప్పాక. అందుకే నా వీడియోలు పోయిన నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే డిలీట్ చేయించారో ప్రతి 10 వీడియోస్తో 3-4 వీడియోస్ 1 మిలియన్ కొట్టినవే ఉంటాయి. అంత రీచ్ వెళ్ళిపోయింది. యంగ్స్టర్స్ చాలామంది అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే, నేను ఆ ఫార్మాట్ వద్దు. ఎందుకు అని అంటే వీళ్ళు టార్గెట్ చేస్తూ ఆ అబ్యూసివ్ వర్డ్స్ని హైలైట్ చేసి మాస్ రిపోర్టింగ్ చేసి డిలీట్ చేయించాను ఆ అకౌంట్. అందులో ఉన్న కంటెంట్ 1000-1500 వీడియోస్ ఉంటాయన్న దాంట్లో. ఇప్పుడు ఆ కంటెంట్ అంతా మళ్ళీ నేను చేయాలి అని అంటే చాలా టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? పోయింది. ఇప్పుడు నేను ఏం చేసిన, ఆ ఫార్మాట్ వద్దు, నార్మల్గానే ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఇప్పుడు మీరు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూడండి, బూతులు ఉండవు. అందుకే వీళ్ళు అయినా మాస్ రిపోర్టింగ్ చేసి మొన్న నవంబర్లో నాకు 2 సార్లు ఇన్స్టాగ్రామ్ 1 hour నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని హైడ్ చేసేసింది యూజర్స్కి కనబడకుండా. ఏమని వచ్చింది అంటే అవి కూడా స్క్రీన్ షాట్స్ పంపిస్తా. ఇందులో ఎట్లాంటి అబ్యూజివ్ కంటెంట్ లేకపోతే, లైక్ అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ని అతిక్రమించి లేకపోతేనే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు వస్తుంది, లేకపోతే డిలీట్ చేసేస్తాం, డౌన్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. మరి ఎందుకు మాస్ రిపోర్ట్ చేయాలి? నాలాగా ఎవడన్నా ఆన్సర్లు ఇస్తున్నా? లేదు. ఇంకెవరన్నా చూపెట్టండి అన్న, ఎవడన్నా వీళ్ళనే చూపెట్టమని చెప్పండి. ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా మంది బూతుల కాన్సెప్ట్ ఉంది కదా. సో ఇప్పుడు నేను మాట్లాడే బూతులకి విధానం వేరు, వీళ్ళు అదే పనిగా మాట్లాడుతారు. వాళ్ళ ప్రొఫైల్స్ చూడండి ఎట్లుంటాయో. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళవి దరిద్రంగా ఉంటాయి. అదొకట. ఇంకొకటి నన్ను అడిగారు పాడ్కాస్ట్లలో కూడా, మీరు ఎందుకు ఆ మాటలు మాట్లాడతారు, ఇంత మంచి సబ్జెక్ట్ చెప్తూ ఆ మాటలు ఎందుకు మాట్లాడతారు, మరి ఇది సనాతన ధర్మంలో ఉందని మీరు ఎట్లయితే అడిగారో ఆడవాళ్ళతో పాడ్కాస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా అడిగారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ధర్మాన్ని కాపాడాలనంటే సంహార ప్రక్రియ మాత్రమే ఒక ఆప్షన్. ఓపికతో ఉంటాం. అహింస పరమో ధర్మ. ఓపికతోనే ఉంటాడు విష్ణుమూర్తి. వాడు మరీ మితిమీరి ఒక లిస్ట్ చెప్తాడు, నేను అంత తొందరగా అవతారం స్వీకరించిన నాకు పెద్ద లిస్ట్ ఉంటుంది, వాడి ఇవన్నిటిని అవమానం చేసుకుంటూ వచ్చి ఆఖరికి నన్ను కూడా నిందించిన రోజు నేను అవతారం స్వీకరిస్తా అని చెప్తాడు. అప్పటి వరకు అనుభవిస్తారు దేవతలు కూడా. సో ఓపిక 3 యుగాల్లో అది అయిపోయినాక సంహారం ఇంకొండదు ఇక ఫైనల్. రామాయణంలో అంతే కదా, రావణ సంహారం తర్వాత ఏం లేదు. సో కురుక్షేత్రం కూడా అంతే కదా. సో సంహార ప్రక్రియ. కానీ కలియుగంలో సంహార ప్రక్రియ లేదు. కలియుగంలో నువ్వు అవతలోని మీద గెలవాలి అని అంటే నీకు కావాల్సింది జ్ఞానం. జ్ఞానం మనకి మన ప్రవచనకర్తలు చాలా ఇచ్చారు.
దాన్ని తెలుసుకునే ఓపిక ఎవరికి లేదు. అయినా సరే క్వశ్చన్ చేస్తారు, ఎట్లా బూతులతో క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు నేను వాడి మీద సంహార ప్రక్రియ చేయాలా, ఆన్సర్ ఇవ్వాలా? నేను బ్రాహ్మణుడిని అయ్యుండి, నేను వేదం నేర్చుకొని నేను ఒక గురువు కింద ఉండి నిత్యం నేను అనుష్ఠానంలో ఉంటే నేను బూతులు మాట్లాడొద్దు. కానీ వేదం నేర్చుకున్న ఎంతమంది వచ్చి రెబుటల్ ఇస్తున్నారు అందరికీ? చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అదే ఫార్మాట్లో నేను వెళ్ళిన ప్రవచనకర్తలు ఎప్పుడన్నా బూతులు మాట్లాడారా? అసలు. అయినా సరే ఎవడన్నా వినే ఓపిక ఉందా? విని క్వశ్చన్ చేయడం ఆపేసిరా? లేదు. సో వేదం నేర్చుకున్నవాడు, అనుష్ఠానంలో వేదాన్ని నిత్యం పెట్టినవాడు ఎలా మాట్లాడుతున్నాడో వాడు వెళ్ళే దారి ఒకటే, మాట్లాడే విధానం వేరు. నేను పుట్టింది వైశ్యుల కుటుంబంలో, ఉపనయన సంస్కారం నాకు లేదు, నాకు ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, నా వాక్కుకి కూడా ఉంటాయి. కానీ నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది అవసరం లేదనిపించింది. సో నేను అవతలోడు మాట్లాడిన దాన్నే మాట్లాడుతున్నా. వీళ్ళు ఈ వేదం నేర్చుకుని నిత్యం అనుష్ఠానంలో పెట్టిన వాళ్ళు ఏ రూట్లో వెళ్తున్నారో, నేను నా ప్రవచనకర్తలు అంత జ్ఞానం ఇచ్చినాక, మా గురువులు అంత జ్ఞానం ఇచ్చినాక దాన్ని నేను తీసుకున్నప్పుడు దాన్ని రెబుటల్ చేయాలి అని అంటే అవతలోడు ఇప్పుడు అవతలోడు అమ్మని తిట్టిండు, వద్దురా బాబు తిట్టద్దు అంటామా? రివర్స్ ఇస్తామా? ఎందుకు ఇస్తాం? అమ్మ మీద ఉండేది విశ్వాసం కాబట్టి బూతులు మాట్లాడతాం. నేను అదే చేస్తున్నా. నాకు ఇక్కడ అమ్మ ధర్మం రెండు ఒకటే. చాలామందికి ఎట్లుంటుంది తెలుసా? ధర్మం ఉంటుంది, దాన్ని ఎవడన్నా క్వశ్చన్ చేయగానే డౌట్లో పడతాడు. చిన్న కొడుకులు కాకపోతే రాముడు హవిష్య పాత్రకి పుట్టాడు, గుర్రం పక్కన పండుకుంటే పుట్టాడు, అది సంబంధమే లేదు దానికి దీనికి. డౌట్లో పడుతున్నారు జనాలు. మరి అమ్మ మీద క్వశ్చన్ చేస్తే డౌట్లో ఎందుకు పడ్డాడు? ఎందుకంటే అమ్మ మీద నా అమ్మ ఏ తప్పు చేయలేదన్న ఒక విశ్వాసం వాళ్ళకు ఉంది కాబట్టి వాడు డౌట్లో పడట్లేదు ధర్మం అమ్మ విషయంలో. కానీ ధర్మం విషయంలో వాడెవడో వచ్చి మాట్లాడిన పాయింట్నే పదే పదే అవతల మతం వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసేటప్పటికి డౌట్లో పడుతున్నారు, ఇది నిజమేమో కదా అని. అమ్మ మీద ఉండే విశ్వాసం ధర్మం మీద ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు డౌట్లు రావు. ఆ డౌట్లు రాకుండా ఉండడానికి అమ్మ మీద ఏ విశ్వాసంతో నువ్వు బ్రతుకుతున్నావో అదే విశ్వాసంతో ధర్మంలో ఋషి యజ్ఞం చేయాలి ప్రతిరోజు. ఎంతో అంత పురాణ ప్రవచనం వినాలి. ఆ ఋషి యజ్ఞం చేసిన రోజు పిచ్చ క్లారిటీ వస్తుంది. అప్పుడు ధర్మం మీద విశ్వాసం వస్తుంది. ఇక్కడ మళ్ళీ వీళ్ళు విశ్వాసం నమ్మకం రెండు ఉంటాయి. అమ్మ మీద నమ్మకం ఉందనుకో అన్న, ఒకరోజు అమ్మ మీద కూడా డౌట్ వస్తుంది ఎవడో క్వశ్చన్ చేసినప్పుడు. అమ్మ మీద విశ్వాసం ఉంటుంది, ధర్మం మీద వీళ్ళకి నమ్మకం ఉంది, ధర్మం మీద విశ్వాసం లేదు. అందుకే ఆడేవాడు వచ్చి క్వశ్చన్ చేయగానే నమ్మకంతో ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోతున్నాడు, విశ్వాసంతో ఉన్నాడు పోడు. అందుకే హిందూ ధర్మం ఇంకా ఇంత నిలబడింది. దాన్ని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తూ మనం ప్రతిరోజు ఋషి మహాయజ్ఞం చేసామనుకో, అప్పుడు కదా మనకి జ్ఞానం అనేది తెలుస్తుంది. ఇది తెలుసా? పంచమహాయజ్ఞాల గురించి అడగండి, ఎవరు ఒక వీడియో అనేది చేశారేమో. అవును. సో ఇప్పుడు మీరు సనాతన ట్రావెలర్ని పెట్టుకోవడం జరిగింది, ఆ అమ్మాయి కూడా సనాతని భవన్ పెట్టుకోవడం. సో చాలామంది కూడా సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్నారు. అసలు సనాతన ధర్మానికి ఒక డెఫినేషన్ ఉంటుందా? ఇట్లా అంటే ఏంటి అసలు దాని మీ ఉన్న నాలెడ్జ్ చెప్పండి ఒకసారి నాకు. ఇప్పుడు అందరూ చాలామంది ఉన్నారన్న, ఎందుకు మీరు సనాతనం కూడా అవసరం లేదు. చాలామంది హిందువులు ఫస్ట్ ఏమని పలకరించుకుంటారు? నమస్తే అంటారు. సెకండ్ లేకపోతే జై శ్రీరామ్. జై శ్రీరామ్ కామన్ కదా, ఇప్పుడు ఇంకా కామన్ అయిపోయింది. కొందరు ఏం చేస్తారు తెలుసా అన్న, జై శ్రీరామ్లో సీతమ్మ లేదు కాబట్టి జై శ్రీరామ్లో ఓన్లీ రాముడే ఉన్నాడు కదా, జై సీతారాం జై సీతారాం అందామని అది స్టార్ట్ చేసిరు అన్నట్టు. వీళ్ళకి తెలియంది ఏంది అని అంటే, ఒకసారి ఒక అబ్బాయికి పెళ్ళయింది అంటే వాడి ముందు శ్రీ యాడ్ అవుతుంది. శ్రీ అంటే లక్ష్మీదేవి. రాముడి పక్కన ఉన్న లక్ష్మీదేవి ఎవరన్నా? సీతమ్మ. అందుకే జై శ్రీరామ్ ఆరామేనే ముందు పెట్టిర్రు రాముడి కన్నా ముందు. అది సనాతన ధర్మం గొప్పతనం. ఎంతమంది జై శ్రీరామ్ అంటే వీడియోలు చేసిర్రు, ఎవరికి తెలియదు. శ్రీ అంటే మీనింగ్ తెలియదు కాబట్టి జై సీతారాం జై సీతారాం అంటారు. అది ఇది మన వాళ్ళకి. ఇక సనాతన ధర్మం గురించి ఎట్లా తెలుస్తుంది వీళ్ళకి? ఇప్పుడు సనాతన ధర్మం తీసుకుందాం. సనాతన ధర్మం, ధర్మం అంటే ధర్మం అంటే ఏంటి? వేదంలో చెప్పింది ధర్మం, మనం ఎలా బ్రతకాలి అని చూపెట్టేది ధర్మం. సనాతనము అని అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో తెలియదు, అనాదిగా వస్తుందనే చెప్తాం. ఈ ధర్మానికి ఇంకో పేరు లేదు, అందుకే సనాతన ధర్మం. సనాతనం అంటే సూర్యుడు పుట్టినప్పుడు పుట్టింది, సూర్యుడు ఉన్న రోజులు ఉంటుంది. మరి ఇది సనాతనమే కదా. సనాతనం నిత్య నూతనం అంటారు. ఎప్పుడు ఇది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆ డేకి తగ్గట్టు మనం ధర్మం ఫాలో అవుతాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఉందన్న, ఒక ఆవే మనం చంపడానికి వచ్చింది అనుకో, ఇక్కడ రెండు ధర్మాలు ఉంటాయి. ఒకటి నిన్ను నువ్వు కాపాడుకోవాలి, ఒకటి ఆవుని కాపాడుకోవాలి, నువ్వు ట్రై చేయాలి. ఎందుకంటే ఆవుని కాపాడుకోవడం ధర్మం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనని మనం కాపాడుకుంటామా, ఆవుకి మన ప్రాణం వదిలేస్తామా? ఫస్ట్ మనల్ని మనం కాపాడుకుంటాం.
ఇప్పుడు ఇక్కడ ఆవుని చంపొద్దు అనేది ధర్మం, సనాతన ధర్మం చెప్పేది. కానీ నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి అది నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఆ టైంలో అది ధర్మం లేదు. నువ్వు ఇంకా ధర్మాన్ని అంటే నువ్వు ఆవుకి ప్రాణం వదిలేయడానికి కూడా రెడీగా ఉన్నావు, వదిలే, అది ధర్మమే కదా. సో రెండు ధర్మాలు ఏకకాలంలో ఉన్నాయి, కానీ నువ్వు సంశయంలో పడ్డప్పుడు ఆ టైంలో నీకేది తోచితే అది ధర్మం. అంతే. ఇది సనాతన ధర్మం. ఎంతమందికి తెలుసు అన్న? సో సనాతనము అని అంటే దీనికి ఒక డేట్ లేదు అని, ధర్మము అంటే దీనికి ఇంకొక ఆల్టర్నేట్ లేదు అని. ధర్మము మతము రెండు ఉంటాయి. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ధర్మంకి ఏమైనా మీనింగ్ ఎతకండి, గూగుల్లో దొరకదు. కృష్ణ ఫాలోడ్ ధర్మ, రామ ఫాలోడ్ ధర్మ, వేద సెట్ ధర్మ అంటారు. అదే మతానికి మస్తు పేర్లు ఉంటాయి. ధర్మం అంటే వేదం చెప్పింది ధర్మం, మతము అంటే మతి నుంచి పుట్టింది మతం, అంటే ఒకటి థాట్ ప్రాసెస్ నుంచి పుట్టింది. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, రాముడు ఎన్ని వేదాలు నేర్చుకున్నాడు, రావణాసురుడు అన్ని వేదాలు నేర్చుకున్నాడు. రాముడు నేర్చుకున్న వేదాల్లో ఏం చెప్పారో అది ధర్మాన్ని పాటిస్తూ వెళ్ళారు, అందుకే అది రామాయణం. రామ ప్లస్ ఆయనం, రాముడు నడిచిన దారి అని. ఏ దారిలో నడిచాడు రాముడు? ధర్మం దారిలో నడిచిండు, కాబట్టి రామాయణం. రావణాసురుడు 4 వేదాలు నేర్చుకున్నాడు కదా. సో ఇక్కడ చూడండి, రావణాసురుడు వేదం నేర్చుకొని కూడా రాముడిలాగా బ్రతకలేకపోయాడంటే వాడు ఫాలో అయ్యింది మతం. ఎందుకంటే ధర్మంలో చెప్పింది ఒకటైతే మనం ఫాలో అయ్యేది ఒకటైనప్పుడు మనం మతంలో ఉన్నప్పుడు ధర్మంలో లేమప్పుడు. ఓకే. అలా ఆదిశంకరాచార్య వచ్చినప్పుడు 72 అవైదిక మతాలు వచ్చినాయి. వేదంలో చెప్పింది వైదిక ధర్మం, వేదంలో చెప్పిన ధర్మాన్ని అతిక్రమించి వాడికి నచ్చింది ఫాలో అయ్యేది మతం, అది అవైదికం. ఓకే. ఆ అవైదిక మతాల వల్ల కూడా కొన్నిట్లో మనకి ప్రాబ్లం రాలేదు కాబట్టి ఇంకా భారతదేశంలో అవి ఇంకా సర్వైవ్ అవుతున్నాయి. ఇప్పుడు వస్తున్నట్టుంది కదా అవైదికం అనేది. చెప్తున్నా కానీ ధర్మం ఇవ్వడానికి అవసరం లేదు. ఏకమేవ అద్వితీయం ధర్మం అంటారు, అద్వైతమే ధర్మం. వేరేవి కూడా ఉన్నాయి, వేరే సంప్రదాయాలు కూడా ఉన్నాయి, కానీ అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం ఇట్లా ఉన్నాయి. ఇవి భక్తిలో మనం పొందే స్టేజ్లు అన్నట్టు. అద్వైతం పీక్ స్టేజ్ ఇంకా. అందుకే నేను మొన్న కూడా ప్రశ్న ఛానల్లో చెప్పా, మనం నమస్కారం ఎందుకు పెడతాం? నాలో ఉన్న పరమాత్మ అహం బ్రహ్మాస్మి, నేను కూడా దేవుణ్ణి అంటే మీరు కూడా నాకు దేవుడే కదా. నాలో ఉన్న పరమాత్మ నాకు మీలో కూడా కనిపిస్తున్నాడు కాబట్టి నమస్కారం పెడతాం, ఇది అద్వైతం. సో ఈ ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అనేవి మనకి స్టేజెస్ అన్నట్టు. భక్తిలో మనం ఏ స్టేజ్లో ఉన్నామని చెప్పేది. ఎందుకంటే స్టార్టింగ్లో మనం భేదమే చూస్తాం, నేను వేరు దేవుడు వేరు. సో దీని తర్వాత మొత్తం వెళ్ళిపోయాక నేనే దేవుడిని, నేను కూడా దేవుడిని అంటాం. నాలో ఉన్న పరమాత్మ నాకు అంతటా కనిపిస్తున్నాడు, ఇది అద్వైతం. ఇవి సంప్రదాయాలాగా మారినప్పుడు, భక్తిలో ఉండే స్టేజ్ సంప్రదాయంలాగా మారినప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు సనాతన ధర్మంలో ఇతర మతాలను మనం కించపరచవచ్చు, వాళ్ళని దిగజార్చవచ్చు, వాళ్ళలో ఉన్న లోపాలు మనం ఎత్తుపచ్చు అనేటువంటి ఏమైనా ఉంటాయా సనాతన ధర్మంలో? ఆదిశంకరాచార్యని ఎగ్జాంపుల్ లాగా తీసుకుందామన్నా, కంచిపీఠం ప్రకారం ఆదిశంకరాచార్య టైం లైన్ 2550 years, శృంగేరి పీఠం ప్రకారం 1200 years. టైం లైన్ పక్కన పెట్టేయండి, దానికి ఎవరి ప్రామాణికాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే జగద్గురువులు, ఏ జగద్గురు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పీఠాన్ని అధిరోహించారు అన్నీ ఉన్నాయి. సో ఆ పక్కన పెడితే ఆదిశంకరాచార్య వచ్చాడనేది ప్రామాణికమే కదా. అట్లా మనం తీసుకుంటే 1200 years తీసుకుందాం శృంగేరి పీఠం టైం లైన్ ప్రకారం. ఇప్పుడు ఇస్లాం పుట్టి 1400 years అయింది, క్రిస్టియానిటీ వచ్చి 2000 years అయింది. అంటే ఆదిశంకరాచార్య రాకముందే అవి ఉన్నాయి. నిజంగా ఆదిశంకరాచార్య డిబేట్ పెట్టి ఆ మతాలు ఇండియాలోకి రాకుండా చేయాలి అని అంటే సౌదీ అరేబియాకి పోయి, జెరూసలం పోయి వాళ్ళతో డిబేట్లు పెట్టుకోవచ్చుగా, ఎందుకు పెట్టలే? భారతదేశంలో వేదంలో చెప్పింది ఇదే అని వాళ్ళకి నచ్చినట్టు అర్థం చేసుకొని ఒకలాగా బతకడం స్టార్ట్ చేసిన 72 అవైదిక మతాలతోనే డిబేట్ చేశారు. ఎందుకంటే వేదం అనేది ఒకటే అని చెప్పడానికి. 3 సార్లు పాదయాత్ర చేసిరు, అప్పటికి అఖండ భారతే ఉండే. మరి పోవచ్చుగా సౌదీకి కూడా, కొంచెం 2 సార్లు ఇక్కడ చేసి ఒకసారి అక్కడికి పోవచ్చుగా, ఎందుకు పోవాలి? మనకు అది అవసరం లేదు. ఈ నేల మీద ధర్మం నించోవాలి అని అంటే, నేను కన్వర్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే నాకు నా ధర్మం గొప్పతనం తెలవాలి. అది తెలియకనే కదా కన్వర్ట్ అవుతారు. అది ఆదిశంకరాచార్యకి తెలుసు కాబట్టే కదా వేదంలో చెప్పిన ధర్మం ఒకటే ఉంటే తప్ప ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజన్స్ రావు, అందరూ మళ్ళీ ఒకటే దాటి మీద నడుస్తారు, ఒకటే ధర్మాన్ని పట్టుకుంటారనే కదా ఆయన బయట మతాలతో డిబేట్ చేయకుండా 72 అవైదిక మతాలతో, వేదంలో చెప్పిన దానిలోంచి సపరేట్ అయిన అవైదిక మతాలతోనే డిబేట్ చేశారు. ఎందుకు? వేదం ప్రమాణం. క్రిస్టియన్స్తో ఆదిశంకరాచార్య డిబేట్ చేసిరు అనుకో అన్న, ఏమని ఉంటుందా? ఈయనకి వేదం ప్రమాణం, వాళ్ళకి బైబుల్ ప్రమాణం, రెండు పొత్తే కుదరవు కదా, ఎట్లా డిబేట్ పెడతారు? ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదే. వేదంలో చెప్పిన ధర్మాన్ని ఎవరికి నచ్చినట్టు వాడు అర్థం చేసుకుని ఎవడైతే ఫాలో అవుతూ సపరేట్ అయిపోయాడో, నేను చేసేదే కరెక్టు, నేను చేసేదే ఇంకా ధర్మం అని ఎవరైతే అనుకుంటున్నాడో వాడితో డిబేట్ చేయాలి మనం. అందుకే ఎప్పుడు హిందూ వర్సెస్ హిందూనే. ఇప్పుడు మహాభారతంలో కొట్టుకుంది ఎవరన్నా?
హిందువులే కదా, అవును అటు ఉన్నారు ఇటు ఉన్నారు. అవును అప్పుడు మతం లేదు అని అంటారు వీళ్ళు. ఇస్లాం క్రిస్టియానిటీ ఇవన్నీ పక్కన పెడితే ఇందాక నేను ఏం చెప్పా, అవును ఇక్కడ ధర్మం అధర్మం. అధర్మం అంటే ఏంటిది? అది కూడా అవైదికం. అవైదికం. వేదంలో చెప్పిన ధర్మం ఇప్పుడు అందరికీ కూర్చోబెట్టే కదా క్లాసెస్ చెప్పింది. అవును కానీ వీళ్ళు ధర్మాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యారు, వీళ్ళు ఫాలో అవ్వలేకపోయారు. వీళ్ళు మతం, వీళ్ళు ధర్మం. ఎవడెవడు గొడవ పడ్డాడన్న? ధర్మంలో ఉంది హిందువులే, మతంలో ఉంది హిందువులే. రామాయణం చెప్పింది కూడా అదే కదా. ఎక్కడ గొడవ జరిగినా మళ్ళీ ధర్మాన్ని కాపాడాలి అంటే నువ్వు ఫైట్ చేయాల్సింది హిందువులతో. మీ ప్రకారం ధర్మం అనేది వైదికం, మతం అనేది అవైదికం అనేది. అవైదికము అని అంటే అది కూడా మరి పీక్ లెవెల్లో అని కాదు, అదొక ఆచారాలు నమ్మకం ప్రకారం ఉంటే ఓకే. అంతకు మించి ఒక ఉన్మాదతో పరాకాష్ఠకి వెళ్ళిపోతే కష్టం. అంటే మన దాంట్లోనే ఉండి మన దాంట్లో విమర్శించే వాళ్ళు ఉన్నప్పుడు అది ఆబ్వియస్లీ మతం, అది చాలా డేంజర్. నేను వాటి మీద ఫైట్ చేస్తున్నా. నాకెందుకు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ గురించి? నేను ఇప్పుడు గర్వాప్సి అంటారు చాలా మంది, గర్వాప్సి చేస్తారు, మంచి విషయమే. బైబుల్లో ఏముందో చెప్పి గర్వాప్సి చేస్తారు తప్ప నా ధర్మం ఎంత గొప్పదో రామాయణం చెప్పి గర్వాప్సి చేయమని చెప్పండి. దానికి వీళ్ళు రామాయణం నేర్చుకొని పోవాలి. చేస్తారా? 24,000 శ్లోకాల రామాయణం, లేకపోతే 100 గంటల చాగంటి గారి ప్రవచనం పోయి చెప్పమని చెప్పండి. ఆడు కన్వర్ట్, గర్వాప్సి అవ్వడు. అందులో ఉన్న బూతులు అన్నప్పుడు మాత్రమే అరే ఇది కూడా నిజమేనేమో అని కన్వర్ట్ అవుతాడు. మళ్ళీ గర్వాప్సి అవుతాడు. వీడికి వస్తాడు. వీడికి వచ్చినాక మళ్ళీ వీడి ఇక్కడ రామాయణం గురించి వీడికి తెలియదు, వీడిని గర్వాప్సి చేసిన కూడా తెలియదు కాబట్టి మళ్ళీ అటే పోతాడు. ఆఖరికి ఏమవుతాడో నాస్తికులాగా మిగులుతాడు. ఏమని ఫాలో అవ్వాలో తెలియక, ఏది ఫాలో అవ్వాలో తెలియక ఓ నాస్తికులాగా మిగులుతాడు. అంటే ఇక్కడ హిందువుకి శత్రువు, హిందువుని శత్రువుని చేసుకుంటుండు. ఒక హిందువుని నువ్వు హిందూ కాదన్నప్పుడు ఆ శత్రువే అవుతాడు. మరి అది జరుగుతుంది. నాస్తికులు ఎందుకన్నా ఉట్టిగా అవుతారు. కానీ ఇంతకుముందు మీరు సాయిబాబా భక్తుడు అని చెప్పి చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే సాయిబాబాను టార్గెట్ చేసే ప్రయత్నం చాలా బలంగా జరుగుతుంది. దానిలో భాగంగానే మీ అమ్మాయి మీ మీద కేసు పెట్టడం కానీ దాని పూర్వపరాలు పరిశీలిస్తే సాయిబాబా అంశమే కొంత ఉన్నట్టుగా అర్థమవుతుంది కదా. అసలు సాయిబాబాను ఎందుకు టార్గెట్ చేస్తారు వీళ్ళందరూ కూడా? వీళ్ళు చెప్తున్నాగా అన్న, ఇప్పుడు సాయిబాబా ఒక హాట్ టాపిక్. సాయిబాబా ముస్లిం అంటే చాలు, లేకపోతే తమ్మునేళ్ళు సాయిబాబా ఫోటో పడితే చాలు ఏదో ఒక వ్యూస్ వస్తాయి. కిందన్న వీళ్ళకి కూడా సెన్స్ లేదు, పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేస్తారు అన్నట్టు. వీళ్ళకి ఇంకొకటి ఏంటి, సాయిబాబాకి మందిరాలు ఎక్కువైపోయినాయి అంటారు. నాతో ఒక పెద్ద యూట్యూబరే అన్నాడు, శివుని దొక్కి సాయిబాబా ఎట్లా పైకి వచ్చిండో సాయిబాబా దొక్కి శివుని పైకి తెద్దామని. ఏం మనుషులరా మీరు అనుకున్నా నేను. గురువుని దేవుడితో ఎట్లా లింక్ చేస్తావు? శివుడు దేవుడు, సాయిబాబా గురువు. సాయిబాబాని దేవుడు అని కొత్త ప్రొపగాండా, అంటే ఇది స్టార్ట్ చేసేసిరు అన్నట్టు. సాయిబాబా దేవుడు కాదు, సాయిబాబా గురువు. ఎందుకు గురుస్థానంలో పెట్టాలి అని అంటే గురువు కింద ఉండేది దేవుడు. ఓకే, ఇప్పుడు రామాయణం ఉంది, వచ్చింది రాముడు. కానీ రామాయణం ఏం చెప్పా, రాముడికి ప్రతి చోట సహాయం చేసింది గురువులు, దారి చూపెట్టింది గురువులు. ఆ గురువు చూపెట్టిన దారిలో రాముడు వెళ్ళాడు కాబట్టి అది రామాయణం. ఓకే, అది గురువుని అతిక్రమించి రాముడు కొత్త దారి ఎత్తుకుని అది రామాయణం అవ్వదు. వాల్మీకి మహర్షి రాయడు, బ్రహ్మదేవుడు చెప్పడు. అంతే కదా మీరు అనేది. దేవుడి స్థాయి పెద్ద స్థాయి గురువు అంటున్నారు. ఇప్పుడు కబీర్ దాస్ కూడా అదే రాస్తారు తన దోహాల్లో. గురు గోవింద్ దోనో కడే కాకే లాగౌపాయ్ బలిహారీ గురు ఆపనే గోవింద్ దియో బతాయ్ అని. గురువు దేవుడు పక్కపక్క నించున్నారు. నేను అప్పుడు ఎవరికి నమస్కారం పెట్టాలంటే నేను గురువుకే నమస్కారం పెడతా అంటాడు. ఇక్కడ కలియుగంకి కావాల్సింది గురువు. ఆ గురువు త్రూ నువ్వు దేవుని చూడొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేసిర్రు, సాయిబాబాని దేవుడి స్థాయిలో పెట్టేసి గురుస్థానంలో నుంచి దేవుడి స్థాయిలోకి తెచ్చారంటే గురువు స్థాయి తగ్గించినట్టు. మళ్ళీ వీళ్ళు దీన్ని కాంట్రవర్సీ చేస్తారని కూడా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు దేవుడా గురువా గొప్ప మీరే చెప్పండి. ఇంద్రుడు వృత్రాసుర సంహారం అని ఉంటుంది శ్రీమద్ భాగవతంలో. ఇంద్రుడు సభ తీర్చి ఉంటాడు, ఓ డిస్కషన్ నడుస్తుంటుంది. బృహస్పతి వారు వస్తారు, ఇంద్రుడు లేచేయించాడు చూస్తాడు. బృహస్పతి వారు ఏమనుకుంటారంటే ఇక రెస్పెక్ట్ లేనప్పుడు మనం ఎందుకు అని వెళ్ళిపోతారు. ఆయన ఏం శాపం పెట్టాడు, ఏం చేయడు, ఖాళీ వెళ్ళిపోతాడు. అక్కడ ఏం జరిగింది, ఈయన ఏమనలేదు, ఇంద్రుడు అవమానించినట్టే. అక్కడ అవమానం అనేది కామన్. ఈయన కొంచెం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంద్రుడికి రాజ్యం పోతుంది. ఈ దేవతలకి రాజు లేడు అని అంటే రాక్షసులు వచ్చి ఆక్రమించుకుంటారు కదా, అదే జరుగుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళేం చేయాలి, దేవుని దగ్గర పోతారు. ఎవరు, బ్రహ్మదేవుడి దగ్గర పోతారు. బ్రహ్మదేవుడి దగ్గర పోయి జరిగింది చెప్తారు. కొంచెమైనా సెన్స్ ఉందా, గురువు వచ్చినప్పుడు లేచి నించుంటే ఏమవుతుంది, ఇంత ఈగోలు ఎందుకు అన్నట్టు బ్రహ్మదేవుడు క్లాస్ వీక్తాడు. సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నా. సో క్లాస్ వీక్నప్పుడు బ్రహ్మదేవుడు ఒకటే చెప్తారు, మీకు గురువు అనుగ్రహం పోయింది,
రాక్షసులకి గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఇప్పుడు, కాబట్టి దేవతలమైన మేము కూడా ఏం చేయలేం అంటాడు. మళ్ళీ మీకు స్వర్గం రావాలి అన్నా, రాక్షసులకి గురువు అనుగ్రహం తగ్గాలి అన్నా, నువ్వు పట్టుకోవాల్సింది గురువుని. వెళ్ళి ఒక గురువుని, ఈ బ్రహ్మజ్ఞానం ఎవరికైతే ఉంటే ఆ బ్రహ్మజ్ఞానైన గురువుని మీరు శుశ్రూష చేయండి, అంటే సేవ చేయండి. ఆ గురువు సంతోషించిన రోజు మళ్ళీ మీకు అన్ని రిటర్న్ వస్తాయి అని చెప్పి పోయి మళ్ళీ గురువుని సేవించుకుంటారు, విశ్వరూపుడు అనే అతన్ని. దేవుడికి అంటే పెద్ద స్థాయిలో గురువు పెట్టారు మీరు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం. లేకపోతే బ్రహ్మదేవుడు తెలుసుకుంటే ఎంతసేపు అన్నా, దేవుడి స్థాయిలో దేవుడే టాప్ అంటే ఆయనదేంది పట్టించుకునేది, నేను మీకు ఇచ్చేస్తాను ఒక తదాస్తు అంటే అయిపోతుంది అన్నాడా? అవును. ఎందుకనిలే, గురువు ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకే రామాయణం గురువైభవం, రామాయణం గురువైభవం. గురువు లేకపోతే రాముడికి ముందుకు ఎట్లెళ్ళాలో తెలియదు. అట్లా ఎందుకు రావణ సంహారం అప్పుడు అగస్య మహర్షి భగవద్గీత కృష్ణుడు గురు స్థానంలోనే వచ్చి చెప్పారు కదా, ఆయన ఏది దేవుడి స్థానంలో వచ్చి చెప్పలేదు. విశ్వరూపం చూపించినప్పుడు ఉన్నారు తప్ప గురుస్థానంలో ఉండి చెప్పారు. అందుకే పరిప్రశ్న చేస్తూ అడిగిండు అన్నట్టు అర్జునుడు, గురుస్థానంలో ఉన్నారు కాబట్టి. అందుకే కృష్ణుడు గురువు కదా. సో గురువు ఎప్పుడు టాప్లో ఉంటాడు. వీళ్ళు ఏం చేసిరు, సాయిబాబాకి మందిరాలు ఎక్కువైపోతున్నాయి, సాయిబాబాని దేవుడిని వేసేసిరు అనే పిచ్చిన కొడుకులు. దేవుడు వేరు, గురువు వేరు. గురుస్థానం పైన ఉంటుంది, దేవుడి స్థానం కింద ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడికి అయినా గురువు కావాల్సి వచ్చింది, రాముడికైనా గురువు కావాల్సి వచ్చింది. గురువు అనుగ్రహం లేకపోతే ఇంద్రుడు రాజ్యమే కోల్పోయిండు. మళ్ళీ గురువుని శుశ్రూష చేస్తే తప్ప రాజ్యం రాలే. ఎవడు గొప్ప? గురువే గొప్ప. ఇంకొక లాజిక్ చెప్తా, ఇంకొక పాయింట్, మెయిన్ పాయింట్. సాయిబాబాకి మందిరాలు ఎక్కువైపోతున్నాయి, గుడిలు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు. హిందువులకు తెలియంది ఏంటంటే మందిరాలకి గుడిలకి డిఫరెన్స్ ఉంటుంది. మందిరం ప్రార్థనా స్థలం, గురువుని సేవించుకునే ప్లేసు మందిరం, దేవుడిని ఆరాధన చేసే ప్లేసు గుడి, ఆలయం. ఆలయం వేరు, మందిరం వేరు. సో ఆలయానికి మంత్రం, యంత్రం, ఆగమం ఇట్లాంటివన్నీ ఉంటాయి, ప్రాణప్రతిష్ఠ విధానం, ఇవన్నీ చాలా వైదికంగా ఉంటాయి. కానీ గురువు దగ్గరికి వచ్చేటప్పుడు మందిరం అని అంటాం, దీనికి మంత్రం, యంత్రం, ఆగమం ఏముండదు. మనని మనం సమర్పించుకోవాలి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగం చేస్తాం, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రణిపాతం చేయమని చెప్తారు. ప్రణిపాతం అంటే ఇంకా నువ్వు సమర్పించేసుకోవాలి గురువుకి. దేవుడిని ఇప్పుడు మీరు వశపరచుకోవాలనుకో అన్న, దేవుడి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలి అని అంటే మీకు దేవుడు కట్టుబడి ఉండేది మంత్రానికి లేకపోతే భక్తికి. ఇప్పుడు కన్నప్ప ఉంటారు, ఆయనకి భక్తికి కట్టుబడ్డా, లేకపోతే ఆయనకి ఏమైనా మంత్రోపదేశమే మంత్రం జపం చేస్తే కట్టుబడ్డా? భక్తి. ఇప్పుడు చూడండి, ఉపనయన సంస్కారం అనేది ఒకటి ఉంటుంది. ఉపనయన సంస్కారం అయితేనే చెవులో గాయత్రి చెప్పడము, ఇంకొకటి జరుగుతుంది, మంత్రోపదేశం అనేది జరుగుతుంది. లేకపోతే మనం ఉన్న సిచ్యువేషన్ని బట్టి గురువు ఏం చేస్తారంటే ఏ మంత్రం ఉపదేశిస్తే కరెక్టో ఆ మంత్రం చెప్పి ఇన్ని లక్షల సార్లు చెప్పమని చెప్తారు. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంటుంది, 24 బీజాక్షరాలు ఉంటాయి. 24 లక్షల సార్లు దాన్ని చెప్తే సరస్వతి కటాక్షం నాలుక మీద ఉంటుంది. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, అందుకే 24 లక్షల సార్లు గాయత్రి చెప్పిన వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు. సో వాళ్ళకి సరస్వతి కటాక్షం ఉంటుంది. నోట్లో నుంచి వచ్చే ప్రతి అక్షరం అమ్మవారి స్వరూపం. వాళ్ళు బూతులు మాట్లాడడం మీరు ఎప్పుడు గమనించారు చూడండి. ఎందుకు అనంటే సరస్వతి కటాక్షం అక్కడ ఉంది, ఆమెను అవమానించినట్టు కాబట్టి, వాళ్ళకి రాక కాదు. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అతను దేవుని వశపరచుకో అంటే దేవుడి అనుగ్రహం ఆయన మీద ఉంది అని అంటే 24 లక్షల సార్లు ఎట్లా జపం చేస్తాడన్న లెక్క పెట్టుకోవడానికి కూడా చచ్చిపోవాలి కదా. ఉపనయన సంస్కారం కాని వాడికి మంత్రం చెప్పే ఇది ఉండదు, ఎందుకంటే ప్రణవం చెప్పొద్దని చెప్తారు. ఎందుకంటే కొన్ని మంత్రాలు తెలియకుండా చదివినా కూడా నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. వీళ్ళకి దీని గురించి తెలియదు, ఎందుకంటే బీజాక్షరాలు ఉంటాయి, బ్రేక్ చేయొద్దు మంత్రాన్ని, ఇవన్నీ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నట్టు. అందుకే గురుముఖంగా మంత్రం నేర్చుకుంటారు, ఏది స్వరం, ఏ స్వరంలో నేర్చుకోవాలి ఆ స్వరంలో. ఇప్పుడు మంత్రానికి కట్టుబడి ఉంటారు, భక్తికి కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు ఉపనయన సంస్కారం లేని వాడికి దేవుడు ఎలా దగ్గర అవుతాడు? వీడిలో అంత భక్తి ఉంటే కన్నప్పలాగా అప్పుడు దేవుడు దగ్గర అవుతాడు. మంత్రం చెప్పే ఇది వీడికి లేదు, ఎందుకంటే ఉపనయనం కాలేదు, గురుముఖంగా ఒక మంత్రోపదేశము లేదు. అప్పుడు దేవుడిని నేను ఎక్కడ దగ్గర చేర్చుకోవాలి? యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేయాలి. అంత ఓపిక తీరిక కలియుగంలో ఉందా? లేదు. అప్పుడు ఎవరిని పట్టుకోవాలి? గురువుని పట్టుకుంటే చాలు. ఆ గురువే సాయిబాబా అని చెప్పి రమణ మహర్షి, నీమ్కరోలి బాబా, మెహర్ బాబా, రామకృష్ణ పరమహంస, పీఠాపురం శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం ఉంది, టెంబే స్వామి అని, వాసుదేవానంద సరస్వతి స్వామి అని, సాక్షాత్తు దత్తాత్రేయ అవతారం అని చెప్పి శృంగేరి 33వ పీఠాధిపతి చెప్పారు. ఆ వాసుదేవానంద సరస్వతి స్వామి, శుద్ధానంద భారతి స్వామి, కంచి పరమాచార్య కూడా సాయిబాబా గురించి 7 times చెప్పారని చెప్పి కొన్ని బుక్స్లోనే అవి వెతుకుతున్నాం, దొరుకుతాయి. సో
సాయిబాబా టైం లైన్లో వచ్చిన ప్రతి ఒక్క యోగి పీఠాధిపతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సాయిబాబాని వాళ్ళ పైన పెట్టారు తప్ప ఏ చరిత్రలో కూడా వాళ్ళ కింద సాయిబాబాని పెట్టి రాసుకుంది లేదు. ఓకే, అందుకే సాయిబాబాకి మందిరాలు, అందుకే సాయిబాబాకి మనం సమర్పించుకోవాలి. ఇప్పుడు సింపుల్ వే ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. పంచమహాయజ్ఞాలు ఉంటాయని చెప్పాను కదా, అందులో భూత యజ్ఞం అని ఒకటి ఉంటుంది. యజ్ఞయాగాలు చేయడానికి మాకు డబ్బులు లేవు, సనాతన ధర్మం మొత్తం డబ్బులతో కూడుకుందే, బ్రాహ్మణులు మొత్తం పీడించుకొని తింటారు, ఇన్ని మాట్లాడతారు కదా, ఈ పూజ్యాలంటే ఇన్ని లక్షలు ఇవ్వాలని. పంచమహాయజ్ఞాలు ఇందాక నేను ఒకటి చెప్పాను, ఋషి యజ్ఞం. దాని తర్వాత భూత మహాయజ్ఞం అని ఉంటుంది. అది మహాయజ్ఞం. వాళ్ళు రాసిన పురాణాలు మనం చదివినా విన్నా చాలు, ఆ మహాయజ్ఞం మనం ఆ రోజు చేసినట్టే. ఏం ఖర్చు అయింది? 5 నిమిషాలు స్పెండ్ చేసినాం, నిన్నా చదివినా అయిపోయింది కదా. మహాయజ్ఞం ఒకటి చేసాం, ఆ ఋషికి మనం రుణపడి ఉన్నాం. సెకండ్ భూత మహాయజ్ఞం అని ఉంటుంది. మనం ఏమీ అన్నదానం చేయాల్సిన అవసరం లేదు. అన్నదానం చేసిన ఎవరికి చేస్తాం? జనాలకు చేస్తాం, పేదోళ్ళకి చేస్తాం. కుక్కలో పిల్లిలో ఇంకేమైనా జంతువులు ఉంటే వాటికి కొంచెం పెడతాం. అదే ఇంట్లో కూర్చొని భూత మహాయజ్ఞం చేయొచ్చు. ఎట్లా అంటే మనం వండుకున్న అన్నంలో కొంచెం తీసి పైన గోడ మీద పెట్టినాం అనుకో, అన్న ఒక కాకో పిల్లో ఏదో ఒకటి వచ్చి తింటుంది, ఒక స్క్వేరీలు ఉంటుంది వచ్చి తింటాయి, పిట్టలు వచ్చి తింటాయి. ఇది మహాయజ్ఞం. ఎంత అన్నదానం చేయాలంటే డబ్బులు కావాలి. 30,000 20,000 లేకుండా ఒక 500 మందికి కూడా చేయలేం. కానీ ఇక్కడ చూడండి గొప్పతనం, భూత మహాయజ్ఞం అని ఉంటుంది. వండుకున్న అన్నంలో ఇంతే అన్నం తీసి పైన పెడితే కాకొచ్చి తిన్నదనుకో, కాకిలో ఉన్న జీవుడు సంతోషిస్తాడు, వాడు మనని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ సనాతన ధర్మ ఖర్చు ఎక్కడుంది? ఇంట్లో కూర్చొని ఇట్లా 5 మహాయజ్ఞాలు ఉంటాయి అన్నట్టు. ఎవడు చేస్తున్నాడు? చెప్పేవాడు లేడు, చెప్తుంటేనేమో టార్గెట్ చేస్తారు అన్నట్టు. సో చాలా సింపుల్ సనాతన ధర్మం. ఇప్పుడు కేవలం సాయిబాబా ముస్లిం కాబట్టి ఇట్లాంటి టార్గెట్ ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా? సాయిబాబా అసలు ఏ మతం అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇది చాలా మందికి ఉన్న డౌట్ సాయిబాబా విషయంలో. అయితే సాయిబాబా సెక్యులర్ సెయింట్ అని చెప్పి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. నా దగ్గర సుప్రీంకోర్టు స్టేట్మెంట్ కూడా ఉంది. లేకపోతే షిరిడి సంస్థాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే సాయిబాబా ఇది సెక్యులర్ సెయింట్ అనే వాళ్ళు రాసుకున్నారు. ఓకే, ఎందుకు అని అంటే సెక్యులర్ అంటే ఇక్కడ చాతగానోళ్ళని కాదు, సెక్యులర్ అంటే అద్వైతంలో ఉన్నారని. ఎందుకంటే అందరినీ ఒకటేలాగా చూస్తున్నారు, అందరిని ఒకటేలాగా చూడడం అద్వైతం. ఓకే, అదే సెక్యులరిజం. ఇప్పుడు సెక్యులరిజం అనే పదాన్ని బూత్ చేసేసారన్న, ఇటు సెక్యులర్ ఇటు సెక్యులర్, కాన్స్టిట్యూషన్ లో అది లేనిది ఇంక్లూడ్ చేసేసి సెక్యులర్ చేశారని. సరే ఇప్పుడు 1979 71 సంథింగ్ ఏదో చెప్తారు సెక్యులర్ అనే పదం యాడ్ అయిందని. మరి ఇప్పుడు అంబేద్కర్ వారు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు, ఒక 285 మంది ఎవరో మొత్తం లిస్ట్ చెప్తారు కదా, వీళ్ళందరూ ఫ్రేమ్ చేశారు అది ఇదని చెప్పి. వాళ్ళు రాసినప్పుడు ఏ అన్న ఒక్క మతానికి ఫేవర్గా రాశారా? మరి అదే కదా సెక్యులరిజం. ఇండైరెక్ట్గా మన కాన్స్టిట్యూషనే సెక్యులర్ లాగా ఉంది. ఎందుకు? ఈ దేశంలో పంపిద్దామన్నప్పుడు చాలామంది పోలే, ఇక్కడనే ఉంటామన్నారు. ఎందుకు? ఈ దేశం మీద ప్రేమనో ఇంకో ఏదో ఒకటి ఇక్కడ ఉండిపోయారు. మరి అప్పుడు సెక్యులర్గా కాన్స్టిట్యూషన్ రాయాలా? లేకపోతే జిన్నా అడిగినట్టు ముస్లింకి ఒక కాన్స్టిట్యూషన్, హిందువులకు ఒక కాన్స్టిట్యూషన్ రాసి ఒకటే భారతదేశంలో 2 మతాలకి 2 కాన్స్టిట్యూషన్స్ రాసే ఇది చేసేవాళ్ళు కదా, పరిస్థితి ఉండేది అప్పట్లోనే. మరి కాన్స్టిట్యూషన్ రాసినప్పుడే సెక్యులర్ అయితే దాంట్లో సెక్యులర్ అనే పదం ఇంక్లూడ్ చేస్తే ఏంటి, ఇంక్లూడ్ చేయకపోతే ఏంటి? సెక్యులర్ అంటే ఇక్కడ బూత్ కాదు, నీ ధర్మం నువ్వు పాటిస్తూ పక్కనోడి మతాన్నో ధర్మాన్నో వాడు ఫాలో అయ్యే పద్ధతినో రెస్పెక్ట్ ఇవ్వడమే సెక్యులరిజం. నీ ధర్మం జోలికి ఎవడన్నా వచ్చినప్పుడు నువ్వు ఎగబడు వాని మీదికి, గొడవకి వెళ్ళు, అప్పటి వరకు నువ్వు వాడితో ఫ్రెండ్ లాగానే ఉండు. ఇది సెక్యులరిజం. ఇది వదిలేసి ఏదో హిందువులకి రేపే మొత్తం హిందుత్వం మొత్తం నాశనం అవుతుంది అన్నట్టు ఊకే అదే పోర్ట్రే చేస్తుంటే దేశంలో ఉన్న మైనారిటీలు ఆబ్వియస్లీ అగ్రెసివ్ అవుతారు. ఇప్పుడు బంగ్లాదేశ్ హిందువులు ఉన్నారు, వాళ్ళు అక్కడ మైనారిటీ, వాళ్ళు అగ్రెసివ్ అవ్వలేరు. కానీ మన దగ్గర అగ్రెసివ్ అయ్యారు అనుకో అన్న మైనారిటీస్ 20-30 కోట్లు ఉండరు, 180 కోట్లలో అంటే మిగతా వాళ్ళు నాస్తికులైనా కమ్యూనిస్టులైనా ఎవరైనా వాడు హిందువునే కదా, అంటే 100 కోట్ల మంది ఉన్నారు. 30 కోట్ల మంది అగ్రెసివ్ అయితే 100 కోట్ల మంది తట్టుకునే స్థితిలో ఇప్పుడు లేరు. సిచ్యువేషన్స్ అట్లనే ఉన్నాయి కదా. మరి ఇప్పుడు దేశంలో సెక్యులరిజం ఇంపార్టెంటా, గొడవలు ఇంపార్టెంటా? ఇప్పుడు బాగుంది, రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చింది అనుకో అన్న, వీళ్ళు ఇన్ని మాటలు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళని. వాళ్ళు ఏదైనా అగ్రెసివ్గా డెసిషన్స్ తీసుకుంటే మైనారిటీలకు చాలా ఫేవర్గా ఒక 5 సంవత్సరాల వరకు ఎవరైనా నోరిపుతారా? ఇప్పుడేదో బీజేపీ ఉంది మాకు సేవ చేస్తుంది, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని వీళ్ళు ఏదైతే అంటున్నారో అంత బాగుంది. కానీ రేపు పొద్దున కాంగ్రెస్ వస్తే వీళ్ళన్నే మాటలన్నింటినీ ఎవరికైనా ఈగోలు ఉంటే ఎవరికైనా అవమానం అనేది తీసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలని కూడా ఎవరికైనా ఉంటుంది. అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఎవరైతే గొడవ ఇట్లా అగ్రెసివ్గా
ఏదో జరిగిపోతుంది హిందువులకి అని మాట్లాడుతున్నారో ఒక 20 ఏళ్ళ తర్వాత వీళ్ళకి ఇప్పుడు పిల్లలు ఉంటారుగా, అందరు యూట్యూబర్లే ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరికీ 5-6 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. ఈ కొంచెం 20 సంవత్సరాలు వేసుకోండి ముందుకి, 25 ఏళ్ళు వస్తాయి. తట్టుకోగలుగుతారా? వీళ్ళు ముసలోళ్ళు అవుతారు, వీళ్ళు క్రియేట్ చేసిన హేటెడ్కి వాళ్ళు బానిసలు అవుతారు. వాళ్ళ ఎఫెక్ట్ పడాలి, వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. అవును. ఇప్పుడు సెక్యులర్గా ఉందామా, వాడిని తిట్టుకుంటూ వాని వల్ల థ్రెట్ ఫ్యూచర్లో మనకు అయ్యేటట్టు చేసుకుందామా? నేను అంటుంది ఇది, మనకి ఎందుకు రాబోయేది, మన దాంట్లో గొప్పతనం మనం చెప్తే చాలు. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా బైబిల్లో ఉన్న గొప్పతనం చెప్తే ఫరక్ పడదు, మన వాళ్ళు కూడా రామాయణంలో ఉన్న గొప్పతనం చెప్తే ఫరక్ పడదు. వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, 4 పురాణాల్లో ఎతకాల్సింది ఒక పురాణంలో తీసి బూతులు వాళ్ళు ఎతుకుతారు, వీళ్ళు బైబిల్లో నుంచి వెతుకుతారు. అవును. ఇప్పుడు ఇప్పుడు ఒకటే అన్న, 2 ఉంటాయి. రామాయణం చదివినోడు ఎవడన్నా చెడిపోయాడా? లేదు. బైబిల్ని చదివినోడు ఎవడన్నా చెడిపోయాడా? చెడిపోయినోడితో నువ్వు మాట్లాడు, మళ్ళీ లేనప్పుడు నీకెందుకు? అదే ఇప్పుడు సాయిబాబా అన్ని మత గ్రంథాలు కూడా అసలు ఎక్కడ కూడా నాకు తెలిసి ఈవెన్ బైబిల్లో ఖురాన్లో కూడా ఎక్కడ కూడా ఒక ఇతర మతాలను కానీ ఇతర మనుషులను కానీ తిట్టాలి, ద్వేషించాలి, ఇతర మతాలు అసలు అవి మనకంటే చిన్నవి అని చెప్పేసి ఎక్కడ కూడా ఏ మత, నాకు తెలిసి ఏ మత గ్రంథాలు లేదనుకుంటున్నాయి. అయితే ఇక్కడ మొన్న ఒక వీడియో చూసా, మీకు అది పంపిస్తా. ఒక సౌదీలో ఉండే ఒక అతను, ఖతారో సౌదీనో, ఇండియాలో ఉన్న ఖురాన్ వేరు, ఒరిజినల్ ఖురాన్ వేరు అని చెప్పి అతను ఒక వీడియో చేసింది 5 minutes. మీకు పంపిస్తా, మీరు ఎప్పుడన్నా యూస్ చేయండి. ఓకే. సో మారినాయి అన్న, కానీ ఎంత మారినా సరే సిచ్యువేషన్ని ఫ్యూచర్లో గొడవలు రాకుండా చేయాలి అని అంటే వాడితోనూ కలిసి ఉండాలి. ఇప్పుడు ఇదే సకల మత సంప్రదాయం, సాయిబాబా ఫాలో అయింది ఇది. దీన్ని సాయిబాబా ఏం సృష్టించలేదు. సాయిబాబా కన్నా ముందు అవతారం ఒక ఆయన ఉంటారు, మాణిక్ ప్రభు అని, హుమ్నాబాద్, బీదర్ దగ్గర హుమ్నాబాద్లో సంస్థానం ఉంది. ఓకే. నేను అది పంపిస్తా. సకల మత సంప్రదాయం ఇది. దత్త సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు సకల మత సంప్రదాయాన్ని ఫాలో అవుతారు. అందుకే యోగి ఆదిత్యనాథ్ వల్ల గురువు సూఫీ ముస్లిం, మరి అతన్ని మహంతం చేశారు, పీఠాధిపతిని చేశారు. యోగి ఆదిత్యనాథ్ వల్ల గురువు ముస్లిం. అవును, నేను అది పంపిస్తా, స్క్రీన్ షాట్ మీరు పెట్టండి. ఓకే. యోగి ఆదిత్యనాథ్ వచ్చింది దత్తనాథ సంప్రదాయం నుంచి, అందుకే పేరు చివరిలో నాథ్ అని ఉంది. సాయిబాబా వచ్చింది కూడా నాథ్ సంప్రదాయం నుంచి, అందుకే పేరు చివరిలో నాథ్ అని ఉంది. సాయినాథ్ మహారాజ్ కి జయం చెప్తాం కానీ సాయిరామ్ మహారాజ్ కి జయం చెప్పం, సాయిబాబా మహారాజ్ కి జయం చెప్పం. నాథ్ ఎందుకు పెట్టారు? సాయిబాబా వచ్చింది నాథ్ సంప్రదాయం నుంచి కాబట్టి. అందుకే మీరు యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ నాథ్ సంప్రదాయంలో నవనాథులు ఉంటారు. ఈ ఫోటోలు మీకు పంపిస్తా. నవనాథుల చేతిలో సటకా ఉంటది, చెవుకి కమ్మలు గుట్టి ఉంటాయి, జోలే ఉంటది, లోటా పాత్ర ఉంటది భిక్ష అడుక్కోవడానికి, దుని ఉంటది. ఇవన్నీ నాథ్ సంప్రదాయంలో కామన్గా కనబడేవి. కబీర్ దాస్ వచ్చింది నాథ్ సంప్రదాయం నుంచే, గురునానక్ వచ్చింది నాథ్ సంప్రదాయంలో ఆయిపంతి నుంచే. ఇప్పుడు ఆదిశంకరాచార్య దాంట్లో దశనమి సంప్రదాయం అని ఉంటుంది. ఆ పీఠం నుంచి ఎవరు సన్యాసం తీసుకున్న సరస్వతి, భారతి, పూరి ఇట్లాంటి పేర్లతో ఇస్తాయి. సో అదే నాథ్ సంప్రదాయంలో ఆయిపంతి, పాగల్పంతి, గురుపంతి ఇట్లా సంథింగ్ ఇట్లా ఉంటాయి అన్నట్టు. సో గురునానక్ వచ్చింది ఆయిపంతిలో నుంచి, కబీర్ దాస్ వచ్చింది ఆయిపంతి నుంచి అని చెప్తారు. గురునానక్ విషయంలో కూడా గురునానక్ గురు గ్రంథ్ సాహిబ్లో ఉందని చెప్తారు. సాయిబాబా వచ్చింది అందులోంచి, అందుకే ఆకారం అలా ఉంటుంది, బట్టల విధానం అలా ఉంటుంది. ముస్లిం కాదు. నాత్ అనేది ఒక కమ్యూనిటీయా లేకపోతే సంప్రదాయం? ఒక సంప్రదాయం. మనకి శైవం, వైష్ణవం, గణాపత్యం, శాక్తేయం ఎట్లుందో నార్త్లో నాథ్ సంప్రదాయం అనేది పాపులర్. అందుకే యూపీలో మీరు చూసే గోరఖ్పూర్ అని ఒక ప్లేస్ ఉంటుంది. గోరఖ్పూర్కి పేరు వచ్చింది గోరక్షనాథుడి నుంచి. మశ్చేంద్రనాథ్, గోరఖ్నాథ్, భర్తరీనాథ్, కర్ణక్ అనీఫ్నాథ్ అని ఇట్లా ఉంటారు నవనాథులు. ఈ నవనాథుల సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు సాయిబాబా. అందుకే సాయిబాబా షిరిడీకి ఎందుకు వచ్చారు? ఇంకో జాగ దొరకకుండా షిరిడీకి ఏం రాలే. షిరిడీకి రావడానికి కూడా కారణం ఏంది అని అంటే, సాయిబాబా సమాధి మందిర్ ఉంటుంది షిరిడీలో. వెనకే జస్ట్ వెనక్కే రోడ్ గేట్ నెంబర్ 1 or 2 దగ్గరలో ఇది ఉంటుంది, కర్ణ కనీఫ్నాథ్ మందిర్ ఉంటుంది. ఎందుకంటే నవనాథుల్లో ఒకడైనా కనీఫ్నాథ్ అక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నారని. సాయిబాబా కూర్చునే రాయి ఉంటుందా ఒకటి, ఆ రాయిని ఇప్పుడు ప్రిజర్వ్ చేసి పెట్టారు ద్వారకామాయిలో. ఎందుకు పెట్టారు అని అంటే, ఈ కర్ణ కనీఫ్నాథ్ ఆ రాయి మీద కూర్చొని తపస్సు చేశాడు 600 years బ్యాక్. దాని తర్వాత సాయిబాబా షిరిడీకి వచ్చారు, అదే రాయి మీద ఆయన కూర్చొని. ఎందుకు? అదే నాథ్ సంప్రదాయంలో సాయిబాబా వచ్చారు కాబట్టి. అందుకు ఆ రాయికి అంత పవిత్రం. సో చాలా చరిత్ర ఉంది, అది ఎక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు నా చరిత్ర తెలుసుకుంటే నాతో తిరగాలి, కానీ ఆడగూడో చెప్పింది వింటే బూతులే కనిపిస్తాయి. సాయిబాబా విషయంలో వీళ్ళు చేసేది కూడా అదే. సో అసలు ఎంత గొప్ప గురువు అంటే, ప్రతి ఒక్కరు చెప్పాను కదా, నా టైం లైన్లో ఉన్న ప్రతి గురువు, యోగి అందరూ టాప్ లెవెల్లోనే పెట్టారు ఆయనని. ఇంకొకటి మీరు గమనిస్తే, ఇప్పుడు సంధికాలం నడుస్తుంది అంటారు, సంధికాలం ఒకటి వస్తుంది, ఆ టైంలో గురువుకి వైభవం పోతుంది.
గురువుకి వైభవం వచ్చే కాలం ఒకటి దగ్గరలో ఉంది మళ్ళీ. మీరు చూస్తే సాయిబాబా టైం లైన్లోనే 1800 స్టార్టింగ్ నుంచి 1950 వరకు చాలామంది యోగులు, పీఠాధిపతులు, కంచి పరమాచార్య ఉన్నారు, అదే టైం లైన్లో వచ్చారు. రమణ మహర్షి, నీంకరళి బాబా, మెహర్ బాబా, ఉపాసిని మహారాజు, గజానన్ మహారాజు, టెంబే స్వామి, ఇట్లాంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప గురువులు. ఇప్పుడు ఏవైతే గొప్ప గొప్ప గురువుల స్థాయిలు ఉన్నారో వాళ్ళందరూ ఆ 150 ఇయర్స్లో వచ్చిన వాళ్ళు. అప్పుడు గురువైభవం చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు వీళ్ళ వల్ల దేవుడు 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 అని ప్రమోట్ చేయడము, ఈ పూజ చేయాలి, పొద్దున్న లేస్తే రాశి ఫలాలు ఇవన్నీ ఉంటాయి చెప్తారు. దీనివల్ల ఏమైంది, దేవుడికి వైభవం పెరిగి గురువుకి వైభవం తగ్గింది. ఇప్పుడు మళ్ళీ వస్తుంది, ఇప్పుడు సంధికాలం నడుస్తుంది కాబట్టి గురువుకి వైభవం తగ్గింది. చూడండి మళ్ళీ షిరిడి ఎట్లా అవుతుందో. మళ్ళీ ఎవడు కంట్రోల్ కూడా చేయలేడు, అంత రేంజ్కి వెళ్ళిపోతుంది. చెప్తున్నాను కదన్నా, గురువు ఇంపార్టెన్సే కలియుగంలో ఉంది. అందుకే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ విష్ణుమూర్తి, బొటన్వేలికి బాణం వేసి చచ్చిపోయేంత కాదు కదా కృష్ణుడు. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ అని లొంగిపోయారు. ఎందుకు? నేను ఏ అవతార ప్రయోజనంతో అయితే ద్వాపర యుగంలో వచ్చానో ఈ అవతార ప్రయోజనం కలియుగంలో చాలా కష్టం. ఇప్పుడే చాలా కష్టాలు పడి అన్ని చేసి ధర్మాన్ని కాపాడాల్సి వచ్చింది. కలియుగంలో సత్యం అనే పాదం మీదనే మాత్రమే నించుంటుంది. సత్యము, శౌచము, తపస్సు పోయింది. సత్యము, శౌచము, తపస్సు, దయ, ఇందులో సత్యం మాత్రమే మిగిలింది. 3 పోయినాయి. తపస్సు ఎవరికి లేదు, దయ ఎవరికి లేదు, శౌచము అంటే క్లీన్లీనెస్ ఎవరికి లేదు. కాబట్టి సనాతన ధర్మం కలియుగంలో సత్యం అనే పాదం మీదనే నించుంటుంది. 2 పాదాల మీద నించినప్పుడే కృష్ణుడు అంతా కష్టపడ్డారు, 3 పాదాల మీద నించినప్పుడు రాముడు కష్టపడ్డాడు. ఇప్పుడు అందుకే ఏం చేసిరంటే, మీరు శ్రీమద్ భాగవతం 11th స్కందం తీసుకుంటే శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత దత్తాత్రేయ స్వామి టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు? కలియుగంలో కావాల్సింది గురువు కాబట్టి దత్తాత్రేయ స్వామి నవనాదులు వస్తారన్నట్టు. ఇది దత్తనాథ సంప్రదాయం వాళ్ళు. ఓకే. కలియుగంలో గురువు ఇంపార్టెన్స్ అంతుంది. అందుకే శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడి నిర్యాణంకి చెందే ముందే ఈ కన్వర్జేషన్ జరుగుతుంది అన్నట్టు. దత్తాత్రేయ స్వామి నవనాదులు వస్తారన్నట్టు. ఈ నవనాదులకి ప్రామాణికత లేదా అంటే ఉంది. ఎక్కడుంది తెలుసా? సీతమ్మ తెలుసు కదా, సీతమ్మ వల్ల నాన్న జనక మహారాజు. ఇదే 11th స్కందంలో మీకు కనిపిస్తుంది. జనక మహారాజుతో 9 మంది మహాయోగుల సంభాషణ. ఆ 9 మంది మహాయోగులే కలియుగంలో వచ్చిన నవనాదులు. ఈ 9 మంది మహాయోగులు ఎవరు అని అంటే, ఒక రాజు ఉంటారు, యదు మహారాజు ఎవరో, నాకు ఎగ్జాక్ట్ పేరు గుర్తు రావట్లేదు. 100 మంది కొడుకులు ఉంటారు ఆయనకి. దాదాపు 100 సార్లు అశ్వమేధయాగమే చేశారు ఆయన. ఆయనకి 100 మంది కొడుకులు పుడితే అందులో 9 మంది మహాయోగులు. ఆ 9 మంది మహాయోగులు జనక మహారాజుతో జరిగిన సంభాషణ గురించి ఉంటుంది. ఆ 9 మంది మనను ఉద్ధరించడానికి, గురువు గొప్పతనం చూపెట్టడానికి నవనాథులలాగా వచ్చారు. అందుకే నార్త్లో నవనాథ్ సంప్రదాయం చాలా పాపులర్. అందుకే మీరు చూస్తే మత్స్యేంద్రనాథ్, భర్తరీనాథ్, వీళ్ళ టెంపుల్స్ ఉంటాయి, గోరక్షనాథ్ వీళ్ళవి ప్రతి దగ్గర దుని ఉంటుంది. అలా మనకి దగ్గరలో సాయిబాబా మహారాష్ట్రలో ఫకీర్ అంటారు. ఇప్పుడు ఫకీర్ అనగానే ఒక ముస్లిం సాంప్రదాయం, ముస్లిం పేరు లాగా పోతుంది. సో అది ఫకీర్ అనేది ఎందుకు వచ్చింది అసలు? ఫకీర్ అని అంటే తెలుసా అన్న, మీరు గూగుల్లో కూడా కొట్టండి మామూలుగా ఫకీర్ అంటే మీనింగ్ ఏంటి అని. ఒకప్పుడు మనకి ముస్లిం డామినేషనే ఉండే, ఇండియా మొత్తం ఉండే, హిందూ రాజులు ఉండే, శివాజీ వీళ్ళందరూ, కానీ డామినేషన్ వాళ్ళదే ఎక్కువ ఉండే. సో ఏమైంది, ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కువైపోయింది. ఎందుకు? ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నమ్మ మా తాత ఉండే, ఓల్డ్ సిటీలో ఉండే, అక్కడ టింబర్ డిపో అందులో వర్క్ చేసేవాళ్ళు కాబట్టి అక్కడే ఉంటుండే. మా తాతయ్య ఫ్యామిలీ అంతా అక్కడే ఉండే. ఇంపాక్ట్ ఎవరిది ఎక్కువ ఉంటుంది? వాళ్ళదే ఉంటుంది. కాబట్టి మా నాన్నమ్మ తాత హిందీ ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడేవాళ్ళు, 85 years వచ్చిన ఉర్దూ కూడా. మాకు అది రాలేదు, ఎందుకంటే మేము వేరే ఇప్పుడు పోయింది, ఆ సిచ్యువేషన్ లేదు. సో ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి కొన్ని పదాలు ఇప్పటికీ వాడుకలో అవే ఉన్నాయి మనకి. అట్లా ఫకీర్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే, ఫకీర్ అంటే సాధు సంతులని ఫకీర్ అంటారు అన్నట్టు. సాధు సంతులు ఉంటారు కదా, మహారాష్ట్రలో కానీ పంజాబ్లో కానీ కొన్ని స్టేట్స్లో సాధు సంతులని ఫకీర్ అనే అంటారు. వీళ్ళేం చేసిర్రు, అక్కడ మహారాష్ట్రలో మరాఠీ, అక్కడ మీరు ఎవరినైనా తీసుకోండి అన్న ఫకీర్ అనే అంటారు. సాధు సంతులని, మెటీరియలిస్టిక్ థింగ్స్ని వదిలేసినవని ఫకీర్ అంటారు. ఇప్పుడు నేను సింపుల్ లాజిక్ చెప్తా. ఒక స్టేట్లో ఒక పదానికి ఒక అర్థం ఉంటుంది, ఇంకొక స్టేట్లో ఇంకొక అదే పదానికి ఇంకొక అర్థం ఉంటుంది. ఇప్పుడు దాదా అంటే వెస్ట్ బెంగాల్లో ఏంటి, అన్న అని. అందుకే కదా గంగులీని దాదా అంటే, లేకపోతే గంగులీ రౌడియా కాదు కదా. అదే మన దగ్గర దాదా అంటే రౌడీ అన్నట్టు. మరి అదే ఇప్పుడు గంగులీని ఇక్కడ రౌడీ అంటామా? అనం కదా, దాదా అనే అంటారు ఇక్కడ కూడా ఎవరైనా పిలవాలి అంటే, ఎందుకంటే అది వాళ్ళ భాషలో అన్నా కాబట్టి.
హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఉంటారు అనుకో అన్న. అవును అంటే నేను ఇప్పుడు చెప్పొద్దు కానీ తప్పట్లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ముండా అంటారు. అవును అదే పంజాబ్లో మీరు తీసుకుంటే పోరండి ముండా అంటారు. అబ్బాయిని. అదే పంజాబ్ ఇక్కడికి వచ్చి చిన్న ఏజ్లో ఉన్నాడు ముండా అంటే వాడు కొట్టడు, అవును వాళ్ళ అమ్మ నాన్నలు కొట్టరు. అవును. ఈవెన్ రండి రండి అనే పదం కూడా మనమేమో రండి అంటే ఇట్లా అన్నట్టు, వేరే మహారాష్ట్ర సైడ్ అటు ఇటు అయితే అది వేరేలా వేరే ఉంటుంది. అవును. ఇట్లనే ఫకీర్ అనే పదం సాయిబాబా వచ్చింది మహారాష్ట్ర నుంచి. అవును. కాబట్టి ఆ పదానికి అక్కడ అర్థం ఏంటో మనం తీసుకోవాలి తప్ప ఆ పదాన్ని ఇక్కడ అంటగట్టి ముస్లిము బిచ్చగాడు అడుక్కునేవాడు అంటే అట్లా కుదురుతుంది. అవును. అయితే ఇక్కడ వీళ్ళు ఫకీర్ ఫకీర్ అని అంటుర్రు. సాయిబాబా వచ్చింది మహారాష్ట్ర నుంచి. ఇందాక నేనేం చెప్పా, మాణిక్ ప్రభు వారు అని చెప్పా. అవును. మాణిక్ ప్రభు వారు కూడా దత్తాత్రేయ స్వామి దత్త పంచకం అని ఉంటుంది. ఫస్ట్ పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ, సెకండ్ గానగపూర్ నృసింహ సరస్వతి స్వామి, థర్డ్ మాణిక్ ప్రభు, ఫోర్త్ అకల్కోట స్వామి సమర్థ, ఫిఫ్త్ సాయిబాబా. దత్త పంచకంలో తీసుకునేవి. ఇప్పుడు ఎంత నాలెడ్జ్ పండితులకి లేకపోతే పిఠాపురంలో కుక్కుటేశ్వర ఆలయం అని ఉంటుంది, 10వ శక్తిపీఠం. అక్కడ నది బయటికి వచ్చింది, కోనేరు అదే నది. అందుకే పితృకార్యాలు అక్కడ చేస్తారన్నట్టు, పాదగయ కాబట్టి. ఆ పాదగయ క్షేత్రంలో దత్త బృందావనం అని ఉంటుంది. ఒకే పీఠం మీద దత్త పంచకం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పేర్లను ఉంటే మధ్యలో సాయిబాబా పెద్ద విగ్రహం ఉంటుంది. ఎవడన్నా క్వశ్చన్ చేస్తుండా? ఎవరు తెలియకుండానే పిఠాపురం లాంటి అంత పెద్ద క్షేత్రంలో సాయిబాబా విగ్రహమే పెట్టారా? వాళ్ళకున్న నాలెడ్జ్ వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు అంటున్నారు అన్నట్టు. అట్లా చూస్తే ఇప్పుడు మాణిక్ ప్రభు వారు తీసుకోండి, సాయి అని పేరు పెట్టింది మహల్సాపతి కాదు. సాయిబాబాకి సాయి అని పేరు పెట్టింది మాణిక్ ప్రభు వారు సాయిబాబా ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 years ఉన్నప్పుడు. ఓకే. అయినా 16 yearsలో షిరిడీలో ఒక వేప చెట్టు కింద ప్రత్యక్షమైనట్టు చెప్తారు. గురుస్థానంలో రుద్రాక్ష దొరికింది అవి ఇవి చెప్తారు అన్నట్టు, ఏది తపస్సు చేసుకున్న ప్లేస్ అని. ఇది 16 years ఆఫ్ ఏజ్లో. కానీ 13 years ఆఫ్ ఏజ్లో మాణిక్ ప్రభు వారిని కలిసినట్టు మాణిక్ ప్రభు సంస్థాన చరిత్రలో ఉంది. అయితే అక్కడ ఒక మిరాకిల్ జరుగుతుంది. అప్పుడు ఆయన ఏమంటారంటే ఇది తీసుకో సాయి అని అంటారు. అక్కడ పుట్టింది సాయి అనే పదం. షిరిడీకి వెళ్ళినాక సాయిబాబాకి పెట్టిన పేరు కాదు. ఇది మాణిక్ ప్రభు దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. నేను ఆ రోజు చెప్పినా కదా, August 6th రోజు నేను మాణిక్ ప్రభు దగ్గరికి సంస్థానంకి వెళ్ళింది ఎందుకు అని అంటే, ఇది నిజమా, అక్కడ ఏమన్నా ఆధారాలు దొరుకుతాయా అని వెళ్ళి కనుక్కొని వచ్చిన అన్నట్టు. పెద్ద ఫోటో పెట్టారు ఇట్లా, సాయిబాబా ఆగమనం అని. మాణిక్ ప్రభు వారి సంస్థానంలో సాయిబాబా ఆగమనం అని పెట్టారన్నట్టు 13 years ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు సాయిబాబాని ఫకీర్ అనుకుందాం ఆకారాన్ని బట్టి. నేను ఇందాక చెప్పా ఆయి పంతి నుంచి వచ్చారు కాబట్టి ఆకారం అట్లుంది. సింగిల్ వస్త్రమే, మీరు గురునానక్ది చూసినా కబీర్ దాస్ది చూసినా కూడా సాయిబాబాది కూడా అట్లనే ఉంటుంది. మాణిక్ ప్రభు వారి దగ్గరికి శృంగేరి జగద్గురువులు 165 years నుంచి వెళ్తున్నారు. అయితే శృంగేరి జగద్గురులు ఎప్పుడైతే మాణిక్ ప్రభు వారి సంస్థానానికి వెళ్ళారో ఆ చాప్టర్ పేరు ఏమని ఉంటుంది తెలుసా? మాణిక్ ప్రభు వారి చరిత్రలో ద ఫకీర్స్ ఎంపైర్ అని ఉంటుంది. మరి ఇప్పుడు శృంగేరి జగద్గురులు అక్కడికి వెళ్తారు కాబట్టి ఫకీర్ల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని క్వశ్చన్ చేస్తారా? లేదు కదా. సో ఫకీర్ అనే పదానికి ఒక దగ్గర ఒక్కొక్క అర్థం ఉంటుంది. అయితే ఒక ముస్లిం వస్తారు మాణిక్ ప్రభు వారి దగ్గరికి, ఆయనలో అల్లా చూసుకుంటారు అన్నట్టు ఆయనని. నేను ఫకీర్ని అని ఈయన అంటారు, ఈయననే అంటారు నేను ఫకీర్ని అని. అంతెందుకన్నా నిజాం సర్కార్ ఉంది కదా, ఆయన ఒక గిఫ్ట్ పంపిస్తారు, ఇంత ల్యాండ్ సంథింగ్ అనేది ఒక డాక్యుమెంట్లో పంపిస్తారు అన్నట్టు అతని పర్సన్తో మాణిక్ ప్రభు వారికి ఇవ్వడానికి. అయితే నేనేం చేసుకుంటా, నేను ఒక ఫకీర్ని, ఇదంతా దత్తాత్రేయుడికి సంబంధించిన భూమి, నాకేం సంబంధం లేదు, నేను ఖాళీ ఫకీర్ని అని చెప్పి ఆయన డాక్యుమెంట్స్ తగలబెట్టేస్తారు. ఆయన అది అక్కడ ఫోటో వేసి పెట్టారు, ఆర్ట్. సో ఇప్పుడు ఆయన ఫకీర్ అయితే, సాయిబాబా ఫకీర్ అయితే, మరి ఆయనను కూడా పూజించడం ఆపేయాలి, శృంగేరి జగద్గురులు అక్కడికి వెళ్ళడం ఆపేయాలి. కానీ శృంగేరి జగద్గురులు అక్కడికి 165 years నుంచి వెళ్తున్నారు. వెళ్ళి ఒక రోజు ఉంటారు, అనుగ్రహ భాషణం ఇచ్చేసి వస్తారు. అనుగ్రహ భాషణంలో ఏం చెప్పారు? మాణిక్ ప్రభు వారు ఇక్కడికి వచ్చారు, తపస్సు చేశారు, అద్వైతాన్ని పరంపరగా బోధిస్తున్నారు, సమాధి కూడా అయ్యారు అని చెప్పారు. మరి ఫకీర్ అని అతను చెప్పుకున్న ఆయనేమో అద్వైతంలో ఉన్నాడు, అందరూ ఫకీర్ అన్న సాయిబాబానేమో అద్వైతంలో లేడు, ముస్లిం అయిపోయాడు. ఎట్లా అవుతాడు? సరే సాయిబాబా చిల్లం గొట్టం తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, పొగ తాగే అలవాటు ఉంది అంటారు. మాణిక్ ప్రభు వారి సంస్థానంలో ఏ శృంగేరి జగద్గురు అయితే 165 సంవత్సరాల నుంచి వెళ్తున్నారో, మొన్న ఈ సంవత్సరం కూడా విధుశేఖర భారతీ స్వామి వారు వెళ్ళారు ఆ మాణిక్ ప్రభు సంస్థానానికి. సరే పోయిన డిసెంబర్లో అక్కడ మాణిక్ ప్రభు వారి ఇంత పెద్ద ఆర్ట్ అన్న, ఆల్మోస్ట్ 7-8 feet ఉంటుంది. దాంట్లో పెద్ద ఫోటో ఉంది, మాణిక్ ప్రభు హుక్కా తాగుతున్నట్టు. మరి అది అద్వైతం అని ఎట్లా చెప్పారు? శృంగేరి జగద్గురుల కన్నా యూట్యూబర్లకు ఎక్కువ తెలుసా? కాదు కదా. అక్కడ ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆ పనులు చేస్తారో తెలుసా? నేను త్రిపుండ్రం పెట్టుకొని వచ్చినా అన్న, ఇది పెట్టుకున్న, కాషాయం కట్టుకున్నా, వచ్చి కూర్చున్నా.
మీరు ఏమనుకుంటారు, అరే ఈడోడు పద్ధతిగా ఉన్నాడు, వీడి దగ్గరికి పోతే ఏదో నేర్చుకోవచ్చు అనుకుంటారు, కానీ దొంగ వాడే ఉంటాడు. అవును. వీళ్ళు ఎందుకు ఆ పనులన్నీ చేస్తారు తెలుసా? ఈ తత్వం అర్థం చేసుకున్నాడు మాత్రమే మన దగ్గరికి వస్తాడు, మిగతాడు మన దగ్గర రాడు. రానోడికి మనం జ్ఞానం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడికి మనం అనుగ్రహం ఇవ్వాల్సిన అవసరం లేదు అనే స్థితిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు చేయకూడని పని చేస్తూ కనిపిస్తారు. అది అవధూత స్థితి అన్నట్టు. సంప్రదాయంలో ఉన్న వాళ్ళు వేదాన్ని అతిక్రమించి బిహేవ్ చేయరు, కంచి పరమాచార్య లాంటి వాళ్ళు వీళ్ళందరూ. కానీ అవధూతలు ఎట్లుంటారంటే బాలోన్మత్త పిచాచ వృత్తిలో ఉంటారు. అంటే చిన్నపిల్లల్లాగా కనిపిస్తారు. బాలోన్మత్త పిచాచ వృత్తి అని చెప్పాను కదా. కొన్నిసార్లు దయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తారు, కొన్నిసార్లు చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తారు, కొన్నిసార్లు తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు, కొన్నిసార్లు పిచ్చోన్లాగా బిహేవ్ చేస్తారు. ఇది అవధూత స్థితి. అందుకే దత్తాత్రేయ స్వామి 16 అవతారాలు తీసుకున్నప్పుడు అందులో 3 అవతారాలు అవధూత స్థితిలో వచ్చారు. ఆ అవధూత స్థితిలోనే పరశురాముడికి దర్శనం ఇస్తారు. ఎట్లా? చేతిలో ఒక మందు సీసా, అంటే ఇది అంటది కదా మద్యపానం, చేతిలో మద్యం సీసా, పక్కన ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు ఒక అమ్మాయి, అలా దర్శనం ఇస్తాడు. పరశురాముడికి ఆ అవధూత స్థితిలో వచ్చిన దత్తాత్రేయ స్వామికి జరిగిన సంభాషణ మీరు వింటే, పరశురాముడు ముందే ఆవేశం కదా, చేతిలో గొడ్డెలు ఉంటుంది, నోట్లో నుంచి దత్తాత్రేయ స్వామి ఆ అవతారం అవధూత స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడుతుంటే తుంపర్లు పడుతుంటే నీకు చిరాకు వస్తుంటుంది. ఇలా చాలా కన్వర్జేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఈయన ఇలాంటివన్నీ చేస్తూ మాట్లాడుతున్నా, అంటే ఇట్లా అన్నీ బిహేవ్ చేస్తున్నా సరే ఈయన మాట్లాడే దాంట్లో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయని చెప్పి పరశురాముడు గ్రహించి శిష్యుడు అయిపోతాడు. అలాంటి శిష్యుడిని కోరుకునేది అవధూతలు. ఓకే, అలా. సో అందుకే దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడు ఇదే పరశురాముడి చేతిలో సంహారం పొందుతాడు. 1000 బాహువులు ఉంటాయి. రావణాసుని ఇలా పెట్టుకొని జైలు వేసేస్తాడు కార్తవీర్యార్జునుడు. ఎవరిని? రావణాసురుణ్ణి. సో అలాంటి కార్తవీర్యార్జునుడికి కూడా దత్తాత్రేయ స్వామి అవధూత స్థితిలోనే దర్శనం ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే ఉంటుంది. ఎందుకు? కుర్వపురం ఉంది అన్న, మహబూబ్ నగర్ రాయచూర్ మధ్యలో ఉంటుంది కుర్వపురం. నది దాటి పోవాలి. అక్కడ శ్రీపాద శ్రీవల్లభ 16 years తపస్సు చేశారని చెప్తారు. నదిలో అంతర్ధానం అయిపోతారు స్వామి. అక్కడ ఉన్న వీళ్ళు ఉంటారు కదా కింద శిష్యులు, వాళ్ళు 100 సంవత్సరాలు ఏమో అనుకుంటా దాదాపు తపస్సు చేస్తారు. స్వామివారు అంతర్ధానం అయ్యారు ఇంకా రావట్లేదని. అని వచ్చినప్పుడు ఎలా వచ్చారు తెలుసా? 100 సంవత్సరాలు తపస్సు చేసినా వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవడానికి పరశురాముడికి కార్తవీర్యార్జునుడికి ఎలా అయితే దర్శనం ఇచ్చారో అదే ఆకారంలో వస్తే వాళ్ళు ఏం చేస్తారు? మేము మా స్వామి కోసం తపస్సు చేసి ఇలాంటి ఆకారం వచ్చింది ఏంటి అని చెప్పి వాళ్ళు పట్టించుకోరు, వెళ్ళిపోతారు. ఇప్పుడు హిందూ దేవాలయాల్ని మసీదులుగా మార్చిండు అని కొత్త వాదన తీసుకొస్తున్నాడు సాయిబాబా. నిజంగా అదేమైనా జరిగిందా? అసలు ఉందా అసలు చరిత్రలో? ఇది వీళ్ళు ప్రొపగాండా అన్న. ప్రూఫ్లు చూపెట్టమని చెప్పండి. ఇప్పుడు ఏదో గ్రంథాల్లో ఉందని చెప్తుంటారు కదా వాళ్ళు. ఏముండవు, ప్రూఫ్లు లేవు. అందుకే కదా షిరిడీకి పోయి నేను కంప్లైంట్ కేసులు వేసిన వీళ్ళ మీద. వీళ్ళందరి కేసులు ఉన్నాయి. అందుకే నన్ను టార్గెట్ చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయిని వాడుకున్నారు అన్నట్టు. షిరిడీలో అయింది. వెళ్ళినా ఏమేమి మాట్లాడిరు ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. నేను మాట్లాడిన దానికి, వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళ దగ్గర అలిగేషన్స్ తప్ప ప్రూఫ్లు లేవు. అందుకే ఓపిక పట్టిన. ఒక యూట్యూబర్ ఏమన్నాడంటే, సాయిరామ్ ఏంటి సాయిరాము, రామ్ అంటే బెడ్రూము, సాయి అంటే బాత్రూము, రెండు ఎట్లా మిక్స్ చేస్తాం అన్నాడు. సాయిబాబు ఫకీర్ అన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన పిండారి జాతి అన్నారు. ఇంకొకటి ఎవడో బ్యానర్ పెట్టాడు హజరత్ సాయి మందిరం అని చెప్పి. హజరత్ అంటే 100 మంది అమ్మాయిలని లవ్ జిహాద్కి ఇది చేసిన వాడు సాయిబాబా కాబట్టి హజరత్ సాయిరామ్ అని మందిరం అని పెట్టిరని చెప్పి ఒకడు పోస్ట్ చేశాడు. ఇంకొకళ్ళు ఏంటి వీరు ఇది దారుణం అన్న. మళ్ళీ పెద్ద పెద్ద యూట్యూబర్లే మాట్లాడింది. ఏం మాట్లాడింది తెలుసా? సాయిబాబా గుడి వల్ల సినిమాల్లో సాయిబాబా గుడిని చాలా బాగా చూపిస్తారట. ఒక హీరోయిన్ అక్కడికి వెళ్ళగానే హీరో కూడా అక్కడ ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో లవ్ ట్రాక్ నడిపించడానికి సాయిబాబా గుడిలు బాగా హెల్ప్ అయినాయంట. దాన్ని సాయిబాబా గుడిలోకి వాడుకుంటున్నారంట. మరి ఇప్పుడు అట్లా చూస్తే స్వాతిముత్యంలో కమల్ హాసన్ రాధికని ఎప్పుడు చూస్తాడు? రాధికకి ఎప్పుడు మనసు పడుతుంది? సాయిబాబా మందిరంలో పడుతుందా? కాదు కదా. శంకరాభరణమే ఉంది, అందులో శంకరాభరణం ఆయన మెయిన్ క్యారెక్టర్ ఉంటారా? వాళ్ళ మనవరాలు ఎవరో ఉంటుంది కదా. ఆమె అన్నవరం కొండెక్కుతున్నప్పుడు చెంబు కింద పడ్డం ఇవన్నీ జరుగుతాయి. సాయిబాబా గుడే కాదుగా. ఎన్ని సాయిబాబా గుడిల్లో సినిమాల్లో ఎన్నిసార్లు సాయిబాబా గుడిని వాడుకున్నారు? చూపెట్టమని చెప్పచ్చుగా. మీరు చూస్తే ఓ దీపం మారిపోయేటప్పుడు మంచి సినిమాటిక్ వేలో చూపెట్టేది వెంకటేశ్వర స్వామి గుడినో ఇంకొక గుడినో. సాయిబాబా ఎందుకు వచ్చాడు మధ్యలో? అన్ని అలిగేషన్సే. చూసినా మొత్తం తీసుకెళ్ళి షిరిడి CEO ముందు పెట్టిన. ఓకే,
ఇవి సరిపోవు, నాకేం చేయాలంటే మొత్తం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇచ్చేసి ఏ మినిట్ నుంచి ఏ మినిట్ వరకు వీళ్ళు ఏం మాట్లాడారు అని అన్నాడు. 4 days మేమే నీకు అకామిడేషన్ ఇస్తాం, మొత్తం నువ్వు ఏమేమి చెప్పాలనుకున్నా ప్రతిదీ నాకు డీటెయిల్గా రాయి, ఎందుకంటే మీది లోకల్ లాంగ్వేజ్ ఇది కాదు, మరాఠీ కాదు, వాళ్ళు మాట్లాడింది తెలుగులో. తెలుగు టీంకి ఇవన్నీ చూపెట్టి వాళ్ళు ఓకే వీడియోలో చెప్పిన కంటెంట్ నేను రాసిన కంటెంట్ కరెక్టేనా కాదా అప్రూవల్ తీసుకున్నాక, ఎందుకంటే ఉట్టిగా వేయలేరు కదా సంస్థానికి బ్యాడ్ నేమ్. సో అది ఇచ్చేసి వచ్చిన అన్నట్టు. 1 day ఉండాల్సింది 6 days ఉన్నా షిరిడీలో. కంప్లైంట్ ఇచ్చేసి వచ్చా, అక్కడ నుంచి FIRలు అయినాయి. అందుకు టార్గెట్ చేసిరు అన్నట్టు. ఇంకొకటి షిరిడి సంస్థ నుంచి డబ్బులు ఏటో పోతున్నాయి అని అన్నారు హజ్కి. అది ఫేక్. ఎందుకు అని అంటే షిరిడి సంస్థాన్ చైర్మన్ బాంబే హైకోర్టు జడ్జి, ఎప్పుడు వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఉంటారు. బాడీ అంతా కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆ ప్రకారం ఉంటారు. ఇంకోటి హైకోర్టు కిందనే ఉంది, ఎవరి కిందనో లేదు. గవర్నమెంట్ కింద ఉంటే డబ్బులు మిస్యూజ్ చేసింది అనుకోవచ్చు, కానీ కోర్టు కింద ఉంది. ఇంకొకటి మహారాష్ట్ర గవర్నమెంట్ కింద ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కింద ఉంది, కోర్టు కింద ఉందంటే ఎంత పకడ్బందీగా ఉంటుంది. షిరిడి సంస్థాన్లో 6,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంత ఆర్గనైజ్డ్ సొసైటీ అయితే 6,000 మందిని మెయింటైన్ చేస్తారు. అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలన్నా ఫుకట్లో ఫ్రీగా దొరుకుతుంది అన్న, లేదు 2 రూపాయలకి ఛాయ్ ఎక్కడ దొరుకుతుంది అన్న, షిరిడీలో దొరుకుతుంది. 10 రూపాయలకి పూరి దొరుకుతుంది. బయట 1000-1100 పెట్టి ఉండాలి రూమ్లో, అక్కడ 500, 250, 300 ఈ రేంజ్లోనే దొరుకుతాయి. మళ్ళీ సూపర్ ఉంటాయి. అక్కడ నుంచి షిరిడి సంస్థానికి కావాలంటే 1 kilometer ఉంటుంది అనుకుంటా, వాళ్ళ బస్సులే ఉంటాయి ఫ్రీగా. ఇంత ఒక ఆర్గనైజ్డ్ ఇంత నడుస్తుంది, కానీ వీళ్ళేమో ఇక్కడ ప్రొపగండా క్రియేట్ చేయడం అన్నట్టు. అక్కడ ఎక్కడైనా ఒక ముస్లిం పద్ధతిలో పూజ జరుగుతుందా చూపెడతారా అంటే చూపెట్టారు. అది ఎందుకో ముస్లిం యాంగిల్లో తీసుకెళ్ళిపోయారు, ఎందుకంటే చరిత్ర తెలియదు కాబట్టి. రమణ మహర్షి ఎందుకు చెప్తారన్న సాయిబాబా గురించి, నీమ్ కరోలి బాబా ఎందుకు చెప్తారు, శృంగేరి దాంట్లో కూడా ఉంటుంది సాయిబాబా గురించి, అన్నిట్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే సాయిబాబాని ఎందుకు వాళ్ళు టాప్ లెవెల్లో పెట్టారంటే, మీరు అకల్కోట స్వామి సమర్థ ఉంటారు. అకల్కోట స్వామి సమర్థ చరిత్రలో చాలా లీలలు చేశారు ఆయన. సాయిబాబా లీలలు చేసి చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే లీలలు చేసే స్థాయిని కూడా దాటి వెళ్ళిపోయారు కాబట్టి అందరూ సాయిబాబాని పైన పెట్టేశారు అన్నట్టు, వాళ్ళకన్నా పైన. వీళ్ళకి ఇవేం తెలియదు. సో ప్రొపగాండా క్రియేట్ చేసి ఇదంతా చేస్తే నేను ఇంకా ఎన్ని రోజులని ఊకుంటామన్నా. ఆఖరికి ఫోటోలు ప్రైవేట్ పార్ట్స్ మీద ఫోటోలు పెట్టే స్టేజ్లో కూడా దిగిపోయారు. సాయిబాబాకి తొర్రి పనులు క్రియేట్ చేసి ఇది ఒకటి స్టార్ట్ చేశారు అన్నట్టు. సాయిబాబా ఫోటో కింద పెట్టి దాని మీద కాలు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, సాయిబాబా గుడికి వెళ్ళేది హిందువులే, 100% హిందూసే, ముస్లిమ్స్ రారు, అస్సలు తక్కువ. ఇంకొకటి మీరు షాక్ అవుతారు ఏంటంటే, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి నా దగ్గర ఉంది. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సాయిబాబా మీద ఒకటి ఇచ్చింది. వేరే పర్సన్, సాయిబాబా భక్తుడు బాలగంగాధర్ తిలక్కి చాలా క్లోజ్ కాంటాక్ట్ అన్నట్టు. ఇతను ఫ్రీడమ్ మూమెంట్లో బాలగంగాధర్ తిలక్తో సుభాష్ చంద్రబోస్తో పాటు కూడా ఉన్నారు. అతను సాయిబాబా భక్తుడు. ఇతను ఏంటి వాళ్ళతో తిరుగుతున్నాడు, ఇక్కడ షిరిడీకి వచ్చి వారం రోజులు ప్రతిరోజు 3 సార్లు సాయిబాబాకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. అసలు ఏం చేస్తుండే ఇతను అని ఒక క్రిమినల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి నిఘా పెడతారు వాళ్ళ మీద. కాపర్డే అనే అతని మీద రిపోర్ట్ వస్తుంది January 17th 1911 అనుకుంటా. దాంట్లో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాసింది, ఈయనకి అప్పట్లోనే ముస్లిం ఫాలోవర్స్ తక్కువ, ముస్లిం పద్ధతులు ఎప్పుడూ ఆచరించేవాడు కాదు. దానికి తోడు ఇతన్ని సద్బ్రాహ్మణులైన డిప్యూటీ కలెక్టర్ అయిన నానా చందోర్కర్ లాంటి వాళ్ళు చాలామంది ఫాలో అయ్యేవాళ్ళు అని ఉంది. ఇప్పుడు సాయిబాబా హిందువా ముస్లిమా? ఒకసారి అద్వైతంలోకి వెళ్ళిపోయినాక ముస్లిం హిందూ ఏం ఉండవు. ఇంకొకటి, సాయిబాబా ఒక బ్రాహ్మణుడికి పుట్టారు అని చెప్పి తమిళనాడు శుద్ధానంద భారతి స్వామి చరిత్రలో ఉంది. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, సాయిబాబా సచ్చరిత్ర మీరు తీసుకుంటే ఒక హింట్ లాగా ఉంటుంది. క్వశ్చన్ అంటే ఇప్పుడు ఏముంటుంది అంటే, బాలగంగాధర్ తిలక్ సాయిబాబాని కలుసుకున్నట్టే ఉంటుంది, ఏం సంభాషణ జరిగింది ఉండదు. కానీ దీని రిలేటెడ్ సాయిబాబాని బాలగంగాధర్ తిలక్ ఎప్పుడు కలుసుకున్నారు, కలుసుకోక ముందేం జరిగింది, కలుసుకున్నాక ఏం జరిగింది అనేది శుద్ధానంద భారతి స్వామి చరిత్రలో ఉంటుంది. ఏమని, సాయిరామ్ అనే పదం అక్కడి నుంచే పుట్టింది. మీరు ఇంత ఫ్రీడమ్ కోసం ఇంత ఫైట్ చేస్తున్నారు, లక్నోలో కాంగ్రెస్ మీటింగ్ ఒకటి అవుతుంది, ఫ్రీడమ్ ఎట్లా తెప్పియాలి సంథింగ్ అని. అప్పుడు అంత బాగా ఫైట్ చేస్తున్నారు, ఒక గురువు అనుగ్రహం కూడా కావాలి అని ఒక టాపిక్ నడుస్తుంది అన్నట్టు అందరి మధ్యలో. అప్పుడు బాలగంగాధర్ తిలక్ అడుగుతారు, ఎవరున్నారు అట్లాంటి గురు ఇప్పుడు మనతో పాటు ఇంకా ఉన్నారా అని. అప్పుడు చెప్తారు, ఉన్నారయ్యా, సాయిరామ్ అని చెప్పి షిరిడిలో ఉంటాడు అన్నారు. మరి ఎప్పుడు 1914 1916 జరిగింది. కొత్తగా వచ్చిందా సాయిరామ్ అనే పదం? బాలగంగాధర్ తిలక్ని తిట్టమని చెప్పండి, ఎవడన్నా తిడతాడా? ఈవెన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా సాయిబాబా భక్తుడు అంటారు కదా. నేను ఆ ఫోటోలు కూడా పంపిస్తా, వీడియో కూడా పంపిస్తా, మీరు పెట్టండి. ఇక్కడ వీళ్ళు
జనాలని ఆలోచించనీకే టైం ఇవ్వట్లేదు ఫస్ట్. ఓకే, ఒకే మాటని 10 మంది యూట్యూబర్లు, 20 మంది యూట్యూబర్లు, 40 మంది యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లు అందరూ కలిసి ఒకే మాట అని చెప్తున్నారు. ఇప్పుడు జనాలకు ఏమవుతుంది, జనాలకు ఆలోచించే టైం లేదన్న ఫస్ట్. చెప్పినా కదా, ఇదే నడుస్తూ ఉంటుంది బ్రెయిన్ కన్నా ఎక్కువ. థంబ్ ఫింగర్ ఏది స్క్రీన్ మీద పట్టుకొని స్క్రోల్ చేయాలి. సరే, వాడు ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైతే కోరుకున్నాడో దాన్నైనా ఫుల్గా చూస్తుండా అంటే 1 మినిట్ కన్నా ఎక్కువ చూసే ఓపిక లేదు. అట్లాంటప్పుడు వాడు నిజం తెలుసుకునే ఓపిక ఎక్కడికి ఇస్తున్నారు జనాలు అంటే యూట్యూబర్లు? వాళ్ళకి ఓన్లీ హేట్రెడ్ మాత్రమే స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ హేట్రెడ్ని ఒక గ్రూప్ లాగా, ఒక ఈకో సిస్టమ్ లాగా ఫామ్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రాబ్లం అయింది అన్నట్టు. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా సాయిబాబా భక్తులే, లేకపోతే షిరిడీకి ఎందుకు వెళ్తారు అన్నింటిని పట్టించుకోకుండా? ఆయన ఎంత హేటెడ్ వస్తుంది మరి, ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు అంటే వీళ్ళు తిడితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా తిట్టాలి కదా, తిట్టాలి మరి. మోహన్ భగవత్ కూడా తిట్టాలి, ఆయన కూడా పకీరనో లేకపోతే ముస్లిం అని తిట్టాలి కదా, తిట్టాలి. షిరిడీ సంస్థానికి పిఎం మోడీ కూడా వెళ్ళారు, అమిత్ షా కూడా వెళ్ళారు. ఎందుకు? వీళ్ళు ఏమంటారు అంటే పొలిటికల్గా ఉన్నారు కాబట్టి అన్నిటి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిరని అంటారు. మరి సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళి ఎందుకు అక్కడ 100 సంవత్సరాల ఈవెంట్లో పాల్గొన్నారు? అది కూడా ప్రొపగాండానా? ఇప్పుడు మీరు సాయిబాబా దగ్గర చూస్తే మీకు ఏడ ఈ సింబల్స్ కనబడవు. అల్లా మాలిక్ అన్నాడు. ఈ అల్లా అంటే ఖురాన్లో చెప్పిన అల్లా గురించి కాదు. అల్లా అంటే క్రియాయోగ పద్ధతిలో మనం శ్వాస ప్రశ్వాసల ఇది ఉంటుంది కదా, ఊపిరి తీసుకుంటాం వదులుతాం. ఈ శ్వాస ప్రక్రియ చేస్తున్నప్పుడు సడన్గా క్రియాయోగ పద్ధతిలో దీన్ని ఎప్పుడైతే మనం ఇలా బంధిస్తాం, ఊపిరిని బంధించినప్పుడు ఒక దమ్ము క్రియేట్ అవుతుంది కదా, సడన్గా ఊపిరి ఆపేస్తే. ఆ దమ్ములో మనం అద్వైతాన్ని చూడొచ్చు, ఆ దమ్ములో మనం పరమాత్మతో కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి సాయిబాబాకి క్రియాయోగం ఎవరైతే ఇచ్చారో లాహిరి మహాశయ పరమహంస యోగానంద వల్ల గురువుకి గురువు ఆయన చెప్తారన్నట్టు ఈ స్థితిలో సాయిబాబా ఉన్నాడని చెప్పి. అందుకే అల్లా మాలిక్ అంటాడు సాయిబాబా. అల్లా అంటే ఖురాన్లో చెప్పిన అల్లా గురించి కాదు. ఇప్పుడు ఇప్పుడు సాయిబాబాని తిట్టాలా, లాహిరి మహాశయని తిట్టాలా? లాహిరి మహాశయ ఎవరు? మెహర్ బాబా ఇలా ఉంటారు కదా, ఆయన డైరెక్ట్ శిష్యుడు. మరి ఈయన తిట్టాలంటే ఆయనను కూడా తిట్టాలి. ఇంత ఉంది. సో ఇక్కడ ఆయన బుక్లో రాసుకున్నారు లాహిరి మహాశయ, దంపర్దం అల్లా దమ్కే పరే జోదం హాయిసో అల్లా యానే స్థిర్ఘర్ అని చెప్పి. ఇప్పుడు ఆయనను కూడా తిట్టాలి కదా మరి అద్వైతంలో ఉన్నప్పుడు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ లాహిరి మహాశయ దగ్గరనే సాయిబాబా క్రియాయోగం పొందుతారు. ఆయన క్రియాయోగం ఇచ్చాక ఇవన్నీ చెప్తారు, నువ్వు ఏది ఫ్రీగా చేయొద్దు అని. చరిత్ర చాలా ఉంటుందన్న సాయిబాబాది, డిఫరెంట్ బుక్కుల్లో ఎతకాలి. అయితే ఇప్పుడు ఒక అలిగేషన్ ఏంటంటే షిరిడి సంస్థ నుంచి డబ్బులు హజ్జుకు పోతున్నాయని. సంస్థాన్ ఉంది హైకోర్టు జడ్జి కింద, సిఇఓ ఐఏఎస్ ఆఫీసర్ జడ్జి అపాయింట్ చేస్తారు. మొత్తం బాడీ అంతా బాంబే హైకోర్టు నుంచే అపాయింట్ అవుతుంది అన్నట్టు. డబ్బులు ఎట్లా పోతాయి? సరే, రామ్ మందిర్కి ఇవ్వలేదు కానీ హజ్జికి డబ్బులు ఇచ్చారని ఒక ప్రొపగండా. ఇందాక చెప్పానుగా, ఎక్కడికి డబ్బులు పోవు. షిరిడి సంస్థ నుంచి 50 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలి అని అంటే వాళ్ళు ఫస్ట్ బాంబే హైకోర్టుకి అపీల్ పెట్టాలి. వాళ్ళు ఓకే చెప్తేనే 15 lakhs కన్నా ₹1 అయినా ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు బయటికి, లేకపోతే ఖర్చు పెట్టడానికి లేదు. ఇప్పుడు ఇది చూడండి, అయోధ్య రామ మందిర్ డబ్బులు అడిగింది ఇవ్వలేదు అని. అయోధ్య రామ మందిర్ డబ్బులు జనాలనే అడిగినప్పుడు షిరిడి సంస్థ ఎట్లా అడుగుతుంది? తిరుపతి ఎన్ని డబ్బులు ఇచ్చింది? సరే, ఎండోమెంట్కి సాయిబాబా టెంపుల్ ఎండోమెంట్ కింద రాదు. ఇస్కాన్ ఎన్ని డబ్బులు ఇచ్చింది? ఇస్కాన్ కూడా ఎండోమెంట్ కింద రాదు కదా. ఈషా వాళ్ళు ఎంత ఇచ్చారు? ఇంకొకటి, ఎండోమెంట్ కింద ఉన్న టెంపుల్స్ నుంచి ఎన్ని డబ్బులు వెళ్ళినాయి? జనాలు కూడా 10 రూపాయలు ఇస్తుంటే వద్దురా బాబు మాకు ఇప్పటికే మాస్త ఎక్సెస్ అమౌంట్ వచ్చేసినాయి, మీరు ఇవ్వద్దని చెప్పారు అయోధ్య రామ మందిర్ వాళ్ళు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి తెలుసా? అయోధ్య రామ మందిర్ డబ్బులు ఎవరు చూసుకోవాలి? ట్రెజరర్ కదా, ఇన్ అండ్ అవుట్ మొత్తం చూసుకునేది. ఆ ట్రెజరర్ పేరు గోవిందజీ గిరిజీ మహారాజ్. ఆ గోవిందజీ గిరిజీ మహారాజ్ సాయిబాబా భక్తుడు. ఆయనకు తెలియదా షిరిడి సంస్థానికి డబ్బులు అడిగినరో లేదో? కానీ మేము డబ్బులు అడిగినప్పుడు ఇవ్వలేదని చెప్పి ఇన్విటేషన్ ఇవ్వకుండా ఆపిర్రా? షిరిడి సంస్థానికి అఫీషియల్గా అయోధ్య రామ మందిర్ నుంచి ఇన్విటేషన్ కూడా వచ్చింది. ఈ ప్రొపగండా అంతా క్రియేట్ చేశారు. నేను దీన్ని కట్ చేసుకుంటే ఇలా ప్రూఫ్లు పెట్టుకుంటూ వచ్చా. ఓకే, అది మెయిన్ టార్గెట్ చేయడానికి, ఇప్పుడు ఈ కేసు పడడానికి అన్నిటి కూడా ఈ మొత్తం వెనకాల ఉన్న స్కెచ్ అంతా ఇది. ఫస్ట్ ఈషా, దాని తర్వాత ఇస్కాన్, దాని తర్వాత సాయిబాబా. మనం ఈషా గురించి ఇస్కాన్ గురించి మనం మరొక దాంట్లో మాట్లాడదాం. ఎందుకంటే సాయిబాబా గురించి చాలాసేపు మాట్లాడిన వాస్తవం ఇది ప్రజలు కూడా తెలియాల్సిన అంశం ఇది. ఎందుకంటే కొంతమంది సనాతన ధర్మం అనుకుంటూ చాలా నీచాతిరీచంగా బూతులు మాట్లాడుకుంటూ
అంటూ ప్రాపగండా చేస్తూ ఎవరైతే నిజాలు మాట్లాడుతున్నారో, ఎవరైతే పేద ప్రజల కోసమో లేకపోతే జరుగుతున్న అన్యాయాల పట్ల మాట్లాడుతున్నారో ఇమీడియట్గా వాళ్ళని అర్బన్ నక్సల్స్ అనడము, హిందూ ద్రోహి అనడము, దేశద్రోహి అనడము, వాళ్ళని వేరే వాళ్ళతో పోల్చడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. సో దానిలో భాగంగానే మాకు కూడా జరిగిన ఇట్లాంటి అవమానాలు కామన్గా, అంటే మేము పొలిటికల్ ఫీల్డ్ ఉంటే మాకు ఎక్కువ జరుగుతుంది, మేము పెద్ద పట్టించుకోము. కానీ మీరు కంప్లీట్గా అందులో ఉండి ఆ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న దానిలో ఉండి కూడా మీరు కూడా అనుభవిస్తున్నారంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రజలకు కూడా తెలియాలి వాస్తవాలు ఏందనే కోణంలో నేను చేయడం జరిగింది. దీని తర్వాత ఇంకా మీరు అని చెప్పదలుచుకున్న ప్రజలకి సింపుల్ అన్న. ఇప్పుడు దేశం మొత్తంలో తీసుకుంటే కొన్ని వేల సాయిబాబా గుడిలు ఉంటాయి. అవును. ఓ 50,000 లక్షణం వేసుకోండి అన్న. అవును. వేరే గుడిలో మీరు అయ్యగారులను చూస్తే ఒక్కళ్ళు అయ్యగారు సరిపోతారు. అవును. సాయిబాబా గుడిలో 2 కావాలి, ఒకళ్ళు హారతి పడడానికి, ఒకళ్ళు హారతి ఇవ్వడానికి. అవును. ఇంకొకటి సాయిబాబా గుడిలే ఉన్న దాంట్లో చాలా పెద్దగా కట్టారు అన్నట్టు సాయిబాబా మందిరాలు. అవును. సో 1,00,000 సాయిబాబా గుడిలు వేసుకున్నా కూడా, అవును, గుడికి మందిరానికి 2 అయ్యగారులను వేసుకున్నా కూడా 2 లక్షల మంది అయ్యగారులు ఉపాధి కోల్పోతారు. ఆ ఉపాధి ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళకి ఎవడైతే సాయిబాబా మీద ప్రొపగండా క్రియేట్ చేస్తున్నారో, సాయిబాబా మందిరాలకు వెళ్లకుండా చేస్తున్నారో ఆ 2 లక్షల బ్రాహ్మణులని వీళ్ళు పోషిస్తారా? బ్రాహ్మణులని ఒకప్పుడు రాజు పోషించేవాడు, ఇప్పుడు మనం పోషించాలి, అందుకే దక్షిణిస్తాం. మన దగ్గరికి చేరుస్తున్నాడు కాబట్టి అంతమంది బ్రాహ్మణులని వీళ్ళు పోషిస్తారా? దక్షిణ ఇయడానికి కూడా ఏడుస్తున్నారు. ఎందుకు? అయ్యగారు ఆకారం పెద్దగా ఉంటుంది, బాగా తినేస్తున్నాడు అని. జెనెటిక్ వేరు, ఆకారం వేరు. ఇప్పుడు అయ్యగారులు ఎట్లుంటారు తెలుసా అన్న, నా ఫ్రెండ్స్లో ఉన్నారు. రేపు పొద్దున ఒకళ్ళు ఇంట్లో వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేయాలి అంటే ఈరోజు మధ్యాహ్నమే వాడు ఫుడ్ తినడం ఆపేస్తాడు, మధ్యాహ్నం లంచ్తో ఆపేస్తాడు. ఎందుకు? వాడు బయటికి ఫ్రెష్గా కనిపించినా రాత్రి తిన్న మలం ఇంకా బాడీలో ఉంటుంది, అది పూజకి అనర్హం. అందుకే మధ్యాహ్నమే తిని ఆపేసి అనుష్ఠానం మళ్ళీ వేరేలాగా చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి అయ్యగారులు ఉన్నప్పుడు, అలాంటి అయ్యగారులు సాయిబాబా మందిరాల్లో కూడా పనిచేస్తున్నప్పుడు ఏ గురుతత్వం తెలియకుండా అందులో పనిచేయరు కదా. సరే ఏదో ఉపాధి కోసం అయితే పనిచేసిరు అనుకో అన్న, 1 రోజు 2 రోజులు చేస్తారు, 1 నెల 2 నెలలు చేస్తారు. ఒక్కొక్క సాయిబాబా గుడిలో మీరు మందిరంలో మీరు చూస్తే ఎంతోమంది అయ్యగారులు కొన్ని సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొత్త అయినని పెట్టుకుంటే వాళ్ళకి హారతి పడడం రాదు. వీళ్ళు ఎందుకు వర్క్ చేస్తున్నారు? వీళ్ళకి ఇక్కడ పద్ధతులు నచ్చినాయి, గురుతత్వం అర్థమైంది కాబట్టి. సో 2 లక్షల అయ్యగారులని దూరం చేయాలి. ఉపాధి ఇచ్చే దమ్ ఎవరికి లేదు యూట్యూబర్లు క్రియేట్ చేసే వాళ్ళకి. ఇప్పుడు పోయిన సంవత్సరము ఈ సంవత్సరము షిరిడీకి 2 కోట్ల మంది దర్శనం చేసుకున్నారు భక్తులు. 2 కోట్ల మంది షిరిడీని దర్శనం చేసుకున్నారని అంటే షిరిడీకి వెళ్ళని వాళ్ళు ఎంతమంది ఉంటారు? అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఏదో ఒకటి వచ్చింది కూడా షిరిడీ సంస్థానికి. సో 2 కోట్ల మంది తీసుకుందాం, షిరిడీకి వెళ్ళిన వాళ్ళనే తీసుకుందాం. వెళ్ళకుండా ఇంట్లో ఉండి పక్కన ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళే వాళ్ళు ఇంకో కొన్ని కోట్ల మంది ఉంటారు. ఈ 2 కోట్ల మంది నువ్వు హిందువులు కాదంటావా? 2 కోట్ల మందిని హిందువులను కాదు, షిరిడీకి వెళ్ళకుండా ఉన్న వాళ్ళు ఒక 5-6 కోట్లైనా ఉంటారు కదా. గానగాపూర్కి వెళ్ళే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు. శ్రీపాద సంస్థానానికి వెళ్ళి, ఇప్పుడు శ్రీపాద వల్లభ సంస్థానం పిఠాపురంలో ఉంది, కానీ చుట్టుపక్కల మీకు మొత్తం చూస్తే మరాఠోళ్ళు ఉంటారు. వాళ్ళు సాయిబాబాని ఆరాధిస్తారు. దత్తనాథ సంప్రదాయంలో వచ్చే ఎవరు కూడా సాయిబాబాని తిరస్కరించరు. యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ గురువు ఉంటారు కదా, గిర్నార్లో ఒక ఆశ్రమం ఉంది, షేర్నాథ్ బాపు ఆశ్రమం. షేర్నాథ్ బాబు వెనక సాయిబాబా ఫోటో ఉంది, ముందు యోగి ఆదిత్యనాథ్ ఆ గురువుతో కూర్చొని ఉన్నారు. అంటే సాయిబాబాని దత్తనాథ సంప్రదాయం తిరస్కరించదు. అంటే ఇక్కడ సాయిబాబాకి ఎంత లేదన్నా మినిమం 15 to 20 crore ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు నువ్వు ముస్లిం అని, క్రిస్టియన్ అని, జిహాదీ అని ముస్లిమ్స్ని క్రిస్టియన్స్కి ఎట్లాగో దూరం అవుతున్నారు, హేట్రెడ్ క్రియేట్ చేస్తూ. వాళ్ళు చేస్తున్నారు, మనం చేస్తున్నాం, క్రియేట్ అవుతుంది. హిందువుల్లో ఉన్న 10-20 కోట్ల మందిని కూడా నువ్వు దూరం చేసుకుంటే ఎవరి పాపులేషన్ పెరుగుతుంది? హిందువుల పాపులేషన్ తగ్గుతుంది, వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది. సాయిబాబాని ఫాలో అయ్యేవాడు ఎవడన్నా కన్వర్ట్ అయ్యాడా? కాలేదు. సాయిబాబా తత్వం అర్థమైనోడు, దత్తనాథ సంప్రదాయం తత్వం అర్థమైనోడు ఎవడు కన్వర్ట్ అవ్వడు. నాకు ఇందులో ఉన్న పరమాత్మ అక్కడ కూడా కనిపిస్తుంది, నేను ఆయన ఎందుకు తిట్టాలంటారు. సాయిబాబా భక్తులు అదే పనిగా పక్కన మతాలను తిట్టడం చూసిరా? లేదు. మరి వీళ్ళెందుకు ఇంత అగ్రెసివ్ అయ్యి సాయిబాబా భక్తులందరినీ సపరేట్గా చూడడం స్టార్ట్ చేసిరు? సో హిందువులకి హిందువులతోనే థ్రెట్ అని వీర్ సావర్కర్ ఏదైతే చెప్పారో కనిపిస్తానే ఉంది కదా. చిన్న పాపులేషన్ అన్న, ఒక ముస్లిం పాపులేషన్ ఎంత ఉంటుందో కంటిన్యూ, సాయిబాబా భక్తుల పాపులేషన్ ఎంత ఉంది. కంచి కామకోటి పీఠం కింద సాయిబాబా మందిరం ఉంది. కంచి కామకోటి పీఠం సాయిబాబా మందిరంలో యుఎస్లో ఇల్లినాయిస్లో లోకశాంతి కోసం మహారుద్రం యాగం చేశారు. కంచి కామకోటి పీఠం కన్నా ఎక్కువ తెలుసా వీళ్ళకి? సో చాలా ఉంటుంది అన్నట్టు. ఓకే అన్న, చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పెద్ద ఇన్ఫర్మేషన్, అంటే ఎవరికి తెలియనటువంటి సమాచారం ఇది. సో చాలా అంటే ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ హిందూ ధర్మ సంబంధించినటువంటి జ్ఞానం ఇది. వాస్తవంగా మీరు చెప్పేది ఇది తెలుసుకుంటే సమాజంలో శాంతి ఇవన్నీ ఉంటాయి.
పరమత సహనం, అంటే ఇతర మతాలు మనల్ని గౌరవిస్తారు, మనం కూడా ఇతర మతాలను గౌరవించేటువంటి అవకాశం ఉండడానికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా స్పష్టంగా మీరు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీరు జరిగినట్టు అన్యాయాలు అని కూడా చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటలేదో వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను. చూసి దాన్ని బట్టి ఇంకా నిజాలేదో ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. తప్పకుండా. సో ఇది మొత్తానికైతే సనాతన ట్రావెలర్ తన యొక్క ఈ యొక్క ధర్మం సంబంధించినటువంటి ఏదైతే సనాతన ధర్మం సంబంధించినటువంటి ప్రయాణంలో భాగంగా ఆయన సనాతన ట్రావెలర్ పెట్టుకొని ఈరోజు దేశమంతా తిరుగుతూ అక్కడ ఒక ఆధారాలతో కూడినటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. సో గ్రంథాల్లో ఏమున్నది, దానికి సంబంధించిన గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ సమాచారం అయితే నిజంగా ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన జర్నీ చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. సో నేను ఇంతవరకు ఫస్ట్ టైం ఇలాంటి ఇంటర్వ్యూ చేయడం చాలా నాకు కూడా కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ప్రజలందరూ కూడా ఇలాంటి కొంత బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుంటే వాస్తవంగా చాలా ఇన్ని విద్వేషాలు కానీ ఇంత హేట్రేడ్గా ఉండకపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. చూద్దాం మరి ఏమవుతుందో. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అన్న.